అయితే ఆత్మకు కొత్తగా లక్షణాలు ఏవి రావు. పాత లక్షణాలు పోవు. అయితే ఇక్కడ ఇచ్ఛా, ద్వేషం అంటే ఏందంటే ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము అంటే ఆత్మకు ఈ లక్షణాలు ఇచ్ఛ ఎందుకుంటుంది? ఏ ఇచ్ఛ ఉంటుంది? సుఖం కావాలని ఇచ్ఛ ఉంటుంది. ద్వేషం ఏముంటుంది? దుఃఖం వద్దని ఉంటుంది. ద్వేషము అంటే దూరం కొట్టడం. సుఖం ఇచ్ఛ అంటేనేమో దగ్గరికి తీసుకోవడం. అంటే దేన్ని దగ్గరికి తీసుకుంటుంది? సుఖాన్ని దగ్గరికి తీసుకుంటుంది. దేన్ని దూరం కొడుతుంది? దుఃఖాన్ని దూరం కొడుతుంది. ఇక దుఃఖాన్ని దగ్గరికి తీసుకుంటే ఇచ్ఛ అంటే సుఖాన్ని దగ్గరికి తీసుకుంటే సుఖం కలుగుతుంది. దుఃఖాన్ని దూరం కొడితే కూడా సుఖం కలుగుతుంది. అక్కడ ప్రయత్నం ఏంది? దూరాన్ని దూరం చేయడము ప్రయత్నం. దుఃఖాన్ని దూరం చేయడము, సుఖాన్ని పొందడం ప్రయత్నం. ఇలా ఈ 6 లక్షణాలు ఉంటాయి. అక్కడ దుఃఖము అయితే ఉండదు. దుఃఖము అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ దుఃఖము అంటే శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. ఈశ్వరుని ధరించినప్పుడు ఈశ్వరుని లోపల దుఃఖం లేదు. శరీరానికి ప్రకృతికి సంబంధం ఉంది కనుక 3 రకాల దుఃఖాలు మనకు కలుగుతాయి. 3 రకాల దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ శరీరం ఉన్నప్పుడు కలుగుతాయి. శరీర బంధాల నుంచి విడిపించుకుంది కనుక ఆత్మ అక్కడ దుఃఖం ఉండదు. కానీ ఇచ్ఛ ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, సుఖం ఉంటుంది. ద్వేషం అవసరం లేదు. దుఃఖం లేదు కనుక ద్వేషం కూడా ఉంటుంది. అంటే అవి ఆత్మ నుంచి వేరు కావు. వాటి యొక్క ప్రయోగం అవసరం ఉండదు అక్కడ. ఇంకా సదా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ జన్మెత్తగానే మళ్ళా ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నము అన్నీ ప్రకటించవలసి ఉంటుంది శరీరంలోకి వచ్చిన తర్వాత. అక్కడ మాత్రము కేవలం సంకల్ప శరీరమే ఉంటుంది. ఆ సంకల్ప శరీరం ద్వారా ఆత్మ ఏదంటే ఆ సుఖాన్ని పొందుతుంది. ఏ జ్ఞానాన్ని అంటే ఆ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటుంది. గురుజీ మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత సంస్కారాలు మరియు కర్మరాశి మొత్తం నాశనం అయిపోయి కర్మయోని అనే జన్మని ఎత్తుతారన్నారు కదా. మరి అక్కడ ఏమి ఉండనప్పుడు ఆ జన్మలో మనం ఏదైనా ఆలోచించినా కానీ, మనం ఒక ప్రయత్నం చేసినా కూడా అది మన పూర్వ సంస్కారాలను బట్టే చేస్తాం కదా. మరి ఇప్పుడు అతనికి పూర్వజన్మ సంస్కారాలు లేవు, కర్మాశయం మొత్తం పోయింది కదా. మరి అట్లాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరి అంటే సాధారణంగా చేస్తాడు అంటే ఏ వైపు వెళ్తాడు? మంచి వైపు వెళ్తాడు, చెడు వైపు వెళ్తాడు? ఒకళ్ళు వెళ్తే ఎట్లా వెళ్తాడు? ఇది పడుతుంది అది ఎటువైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది. ఇప్పుడు వినబడుతుంది. ఇక్కడ ఒక సూత్రం ఉంది. సూత్రం ఏంటంటే మనిషికి అవిద్య ఎలా ఏర్పడుతుంది అంటే అవిద్య ఏర్పడడానికి కారణము సంస్కార దోషాచ్చ ఇంద్రియ దోషాత్ అని ఒక సూత్రం ఉంది. అంటే అక్కడ సంస్కార దోషాల వల్ల కూడా మనిషి తప్పులు చేస్తాడు, లేదా ఇంద్రియ దోషాల వల్ల కూడా తప్పులు చేస్తాడు. సంస్కారాలు అతనికి ఏం లేవు, పోయినాయి. కానీ ఇంద్రియాల దోషం ఉంటుంది. అంటే ఇంద్రియాలు గ్రహించడం లోపల, అంటే చూడడం లోపల, వినడం లోపల, స్పర్శించడం లోపల ఆకర్షణకో వికర్షణకో లోనవుతాడు. పుట్టిన తర్వాత పాత సంస్కారాలు ఏముండవు కానీ కొత్తగా సంస్కారాలు ఏర్పడుతుంటాయి. మనం ఇప్పుడు కూడా మనకు ఈ క్షణము కూడా సంస్కారం ఏర్పడుతున్నాయి. మనకు లోపల ఎప్పుడు సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఒక పాతవే ఉంటాయి, వాటితోనే నడుస్తుంది కాదు జీవితం. అనుక్షణం సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి. అందులో పాత వాటి వల్ల శరీర నిర్మాణం జరుగుతుంది. అతని నిర్మాణము నార్మల్ నిర్మాణము. ఆ నిర్మాణం వచ్చిందంటే ఇంకా సంస్కారాల పని ఏం లేదు అక్కడ. అతడికి ఈశ్వరుడు ముక్తి సమయం ముగిసింది కనుక నార్మల్ జన్మనిచ్చాడు. ఆ జన్మ లోపల సంస్కారాలు ఏమి లేవు కానీ ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంటాడు. ఆ గ్రహించిన జ్ఞానము ఒక ఆకర్షణకు వికర్షణకు గురి అవుతుంటాడు. దానికి ఆకర్షితుడని అవుతాడు, లేకపోతే వికర్షితుడని అవుతాడు. అలా సంస్కారాలు ఏర్పడతాయి, కొత్తగా ఏర్పడుతుంటాయి. ఆ సంస్కారాలు ఇప్పుడు ఏర్పడే సంస్కారం ఇంకో కొద్ది సమయానికి అది పనికొస్తుంది. ఈ రోజు ఏర్పడ్డాయి రేపు పనికొస్తాయి, ఈ నెలలో ఏర్పడ్డాయి వచ్చే నెలలో పనికొస్తాయి. అలా సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలా జీరో ఉండవు. పుట్టుకతోని జీరో, కానీ పుట్టుకతోని జీరో, జన్మ తర్వాత ఇండియా ద్వారా కొత్తగా మళ్ళీ తీసుకుంటారు. ఇంద్రియాల ద్వారా కొత్త సంస్కారాలు చేరుతుంటాయి. సంస్కారాలు చేయడానికి కారణమే ఇంద్రియాలు. అదే ఓకే, సరే. ఇంకా మనము క్లాస్లోకి వెళ్దాము. ఈరోజు అనుకున్నవి చెప్పండి. నమస్తే ఆచార్య. ఇప్పుడు ఇంట్లో సందేహం ఏంటంటే, ఇప్పుడు సృష్టి కాలము ఇంత కాలం ఉంటుంది,
అంటే సృష్టి ప్రళయ కాలం ఎంత ఉందంటే ఆ అన్ని సంవత్సరములు సృష్టి ఉండదు అని అర్థమా? అక్కడ అర్థం అన్ని సంవత్సరాలు సృష్టి ఉండదు. ఇక్కడ సృష్టి అంటే ఏంటంటే సత్వరజోతమో కణములు దృశ్యముగా మారడాన్ని సృష్టి అంటారు. ఈ దృశ్యము మళ్ళీ సత్వరజో కణాలుగా విడిపోవడాన్ని ప్రళయం అంటారు. అంటే అది సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతుంది, అవ్యక్త దశలో ఉంటుంది, దాన్ని ప్రళయం అంటారు. కలవడము సృష్టి, విడిపోవడము ప్రళయం. అప్పుడు సంవత్సరాలు సృష్టి ఉండదు. 432 కోట్ల సంవత్సరాలు ఇవేవి ఉండవు, అంటే అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉంటాయి. జీవుల కర్మలైనా అన్ని అయినా అన్ని అవ్యక్తంగానే ఉంటాయి. అన్ని అవ్యక్తంగానే ఉంటాయి. అక్కడ ఏం జరగదు. ఇంకా జీవులు సుషుప్తావస్థలో ఉంటాయి. ఈ సత్వరజతమో కణాలన్నీ జడావస్థలో, అంటే అచలన స్థితిలో ఉంటాయి. అంతే. ఇక్కడ రెండో భాగం మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు జీవుడు ముక్తికాలం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అంటే అతనికి ఇప్పుడు మామూలుగా చెప్పేటప్పుడు మామూలుగా అంటే ఈ ఇతర శరీరాలు చేసిన కర్మలు 50% పుణ్యము 50% పాపకర్మలు ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది అంటారు కదా. అయితే అక్కడ ఏ కర్మలు లేవు కాబట్టి, పాపకర్మలు పుణ్యకర్మలు ఏం లేవు కాబట్టి మళ్ళీ మానవ శరీరం పరమాత్మ సామాన్య మానవ శరీరం ఇస్తాడు. అంతేనా? ఇస్తాడు. అంతే, సాధారణ మానవ జన్మ వస్తుంది. ఒకటి ప్రశ్నకు సమాధానము ఇందులో కాకున్నా కానీ ఒకటి మాకు చాలా సంవత్సరాలు అడగాలనుకుంటున్నాం. అది ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, గుర్తొచ్చింది. ఒకసారి మీరు దాంట్లో లిఖిత రూపంగా మాకు పెట్టాలి. ఎందుకంటే గాయత్రి మంత్రములు ఇన్ని అక్షరాలు అని అంటారు. మనం చదివే గాయత్రి మహామంత్రములు అసలు ఎన్ని అక్షరాలు, ఆ అక్షరాలను విడదీసే పద్ధతి ఏమిటి, అవి తెలుసుకోవాలని ఉంది. మీరు దాంట్లో మన పరివార వారం పెడితే, మన భార్య పరివారం పెడితే మాకు మా తోటి వాళ్ళకు ఉపయోగపడుతుందని మా యొక్క సంకల్పం. మీరు నా ఛానల్ చూస్తుండ్రా యూట్యూబ్లో? చూస్తున్నామండి. అందులో గాయత్రి మహామంత్ర వివరణ అని ఇచ్చాను. దాని లోపల గాయత్రి మంత్రం యొక్క సంపూర్ణ అర్థాన్ని ఇవ్వడం జరిగింది. అదొకసారి చూడండి. మళ్ళీ దీంట్లో కూడా మనం పెడదాము. అంటే నాకు అక్షరాలను విడదీయడం రావడం లేదు. అది 23 అక్షరాలను. అంటే ఎప్పుడైనా అక్షరాలు నుంచి పదాలు వస్తాయి, పదాల నుంచి వాక్యం వస్తుంది, వాక్యం నుంచి అర్థం వస్తుంది. కనుక అక్షరాలను ఎందుకు అంటారంటే అది ఒక ఏ ఛందస్సు, గాయత్రి ఛందస్సు అంటే ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించినవి. అది తర్వాత మాట్లాడుకుందాము, మాట్లాడొద్దని కాదు ఆ విషయం. జనరల్గా అయితే గాయత్రి మంత్రము గాయత్రి ఛందస్సులోనే ఉంది. దాని లోపల ఉన్న అక్షరాలు మనం లెక్క పెట్టుకోవచ్చు, దానిలో ఉన్న పదాలు లెక్క పెట్టచ్చు, దానిలో ఉన్న పాదాలు లెక్క పెట్టచ్చు, దాని యొక్క అర్థము చెప్పచ్చు. అందులో స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, ఉపాసన ఉంది. గాయత్రి మంత్రం లోపల స్తుతి అంటే ఈశ్వరుని పొగడడం, ప్రార్థన అంటే ఈశ్వరుని అర్థించడం, ఉపాసన అంటే ఈశ్వరుని చేరుకోవడం. ఇవన్నీ ఉన్నాయి అందులోపల. నేను మళ్ళీ వీలైతే ఈ క్లాస్లో లేకపోతే నెక్స్ట్ క్లాస్లో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వర విషయం జరుగుతుంది కనుక గాయత్రి మంత్రం గురించి కూడా చెప్తాను అనుకున్నాను కూడా నేను. మీరు అడిగారు. అందులో పెడుతున్నారు కానీ మాకేమో అది విడదీయడం రావడం లేదు. ఒకసారి మాకు విడదీసి పెడతారేమో పదాలు కానీ అక్షరాలు కానీ. సరే, వీలైతే నేను మెసేజ్ రూపంలో పెడతాను, టైం దొరికినప్పుడు తప్పకుండా. సరే అండి. ఈరోజు మనం అనుకున్న విషయం యోగ సూత్రాల ద్వారా ఈశ్వరుని నిరూపించడం. మనకు అంటే కొంతమంది చెప్తారు ఈ దర్శన శాస్త్రాలు, నాస్తిక శాస్త్రాలు ఈశ్వరుని సమర్థించవని. ఈవెన్ యోగ శాస్త్రాన్ని నాస్తికులు కూడా చదువుతారు, కానీ ఈశ్వర విషయాన్ని నమ్మరు. కానీ పతంజలి యోగ సూత్రాల లోపల మనకు ఈ సమాధి పాదం లోపల ఈ 24వ సూత్రం మనం చదువుకున్నాము. క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని. క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని. క్లేశము లేనివాడు, కర్మాశయము లేనివాడు, విపాకము లేనివాడు, ఆశయము లేనివాడు ఎవరైతే విశేషమైన పురుషుడు ఉన్నాడో అతడే ఈశ్వరుడని
యోగశాస్త్రం చాలా చక్కగా ఆస్తిక సిద్ధాంతాన్ని పెట్టింది ఇక్కడ. ఈశ్వరుడు అంటే ఎవరంటే క్లేశము లేదు, అంటే పంచక్లేశాలు ఉండవు అతని లోపల. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం ఉండవు. ప్లస్ కర్మ అంటే మంచి కర్మలు, చెడ్డ కర్మలు అని రెండు ఉండవు. అంటే మంచి చేయడు ఈశ్వరుడు, అంటే ఏ కర్మ కూడా అతనికి కర్మాశయాన్ని ఏర్పరచదు. అతని కర్మలు వాసన రహితంగా ఉంటాయి గనక కర్మాశయాన్ని ఏర్పరచవు. పాపము పుణ్యము ఈశ్వరునికి అంటదు. తర్వాత విపాకము అంటే కర్మ విపాకమైనప్పుడు సుఖమో దుఃఖమో అనే ఫలాన్ని ఇస్తుంది, దాన్ని భోగించవలసి ఉంటుంది. కానీ విపాక రహితుడు అతడు క్లేశరహితుడు, కర్మరహితుడు, విపాకరహితుడు, ఆశయరహితుడు. ఆశయం అంటే ఇక్కడ వాసన అని కూడా తీసుకోవచ్చు, కోరిక అని కూడా తీసుకోవచ్చు, ఒక ఆశయము అని కూడా తీసుకోవచ్చు. అవి కూడా లేవు ఈశ్వరునికి. కనుక ఇవి ఏవి లేని విశేషమైన పురుషుడే ఈశ్వరుడు. పురుషుడు అంటే చేతన పదార్థమైన ఆత్మ. అంటే ఈ ఆత్మల్లో కూడా విశేషమైన ఆత్మ ఎవరంటే పురుషుడు. అంటే ఈ ఆత్మలన్నీ పరిమితమైనవి, అల్పమైనవి, ఏకదేశి. కానీ ఆ చేతనమైన ఆత్మ ఎలాంటిదంటే అపరిమితమైనది, వ్యాపకమైనది, సర్వశక్తివంతమైనది, సర్వజ్ఞమైనది. కనుక అతడు విశేషమైన పురుషుడు. అంటే ఈ క్లేశ కర్మ విపాక తర్వాత ఈ ఆశయ లేని, అంటే అపరామృష్టి అంటే దానితోని వేరుగా ఉన్న విశేషమైన పురుషుడు ఈశ్వరుడు అని పతంజలి శాస్త్రం చెప్పింది. ఇది మనం నిన్నటి వరకు చదువుకున్నాం. ఇక్కడ ఇంకా అతనికి ఏం లక్షణాలు ఉన్నాయి అంటే ఇంతేనా అంటే క్లేశ కర్మ విపాక ఆశయాలకు దూరంగా ఉన్న తత్వమేనా, ఇంకేమైనా ఉందా అతని లోపల ప్రత్యేకత అంటే తత్ర నిరాతిశయం సర్వజ్ఞ బీజం అని ఇంకొక సూత్రం వస్తుంది, 25వ సూత్రం. తత్ర నిరాతిశయం సర్వజ్ఞ బీజం, అతని లోపల సర్వజ్ఞత ఉంది. అంటే అతని లోపల ఎలాంటి తక్కువ లేదు, అంటే జ్ఞానము లోపల ఎలాంటి తగ్గుదల లేదు. అతని జ్ఞానము ఎప్పుడు తగ్గదు, పెరగదు. సర్వజ్ఞత అంటే అతడి జ్ఞానము పెరగదు, తగ్గదు. అంటే ఎందుకు పెరగదు అంటే అతని లోపల ఉంది, పెరగడానికి తక్కువ ఉంటే పెరుగుతుంది కదా, తరగదు. ఎందుకంటే అది సర్వజ్ఞం, సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు. అతని జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఏకరసంగా ఉంటుంది. అంటే ఏకరసంగా సర్వజ్ఞత కలిగి ఉంటుంది, తగ్గుదల పెరుగుదల అనేది ఉండదు. అందుకే మనకు ఒక మంత్రం వస్తుంది, సూర్యాచంద్రమసౌ దాత యదా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచ అంతరిక్షమత స్వహ. దేవుడు సృష్టిని ఎప్పుడు ఒకే విధంగా తయారు చేస్తాడు. అంటే 432 కోట్ల సృష్టికాలం కాగానే 432 కోట్లు ప్రళయకాలం వస్తుంది. ఆ ప్రళయకాలం కాగానే మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది. ఆ సృష్టి ఎలా ఏర్పడుతుందంటే ఇప్పుడు ఎలా ఉందో సృష్టి, ఈ నెక్స్ట్ ప్రళయం తర్వాత వచ్చే సృష్టి కూడా ఇలానే ఉంటుంది. అంటే ఏమాత్రం తేడా ఉండదు. సూర్య చంద్ర మసౌదాత, సూర్యుడు చంద్రుడు, అంటే సూర్యుడు అంటే నక్షత్రము, చంద్రుడు అంటే గ్రహము, ఇక భూమి అంటే గ్రహము, చంద్రుడు అంటే ఉపగ్రహం. అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమి కానీ ఎలా అయితే ఇప్పుడుందో ఆ తర్వాత కూడా అలా ఉంటుంది. అంతేకాకుండా సూర్య చంద్ర ఈ గ్రహాలు ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయో ఈ జగత్తు లోపల నెక్స్ట్ కూడా అన్నీ పుడతాయి, ఎక్కువ తక్కువ ఉండవు. అంటే మనకు ఒక సౌర కుటుంబం లోపల గ్రహాలున్నాయి, ప్రతి గ్రహానికి చంద్రుడు ఉన్నాడు, ఈ గ్రహాలన్నిటికీ అధిపతిగా సూర్యుడు ఉన్నాడు. దీని ఒక సౌర కుటుంబం అంటారు. ఇట్లాంటి సౌర కుటుంబాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఈ కోటాను కోట్లు కలిసి జగత్తు అంటారు. అంటే ఇప్పుడైతే ఎన్ని సూర్యులు ఉన్నారో, ఎంతమంది చంద్రులు ఉన్నారో, ఎన్ని రకాల గ్రహాలు ఉన్నాయో సేమ్ అన్నీ పుడతాయి. మళ్ళీ నెక్స్ట్ సృష్టిలో కూడా అన్నీ ఉత్పత్తి చేస్తాడు. అంతేకాకుండా సూర్య చంద్ర మసౌదాత యథాపూర్వం కల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమత. దివంచ పృథివీంచం అంతరిక్షం
దివంచం దివంచ అంటే ద్యులోకము, పృథివీంచ అంటే పృథివీలోకము, అంతరిక్షం అంటే మధ్యలోకము. అంటే పైన కింద మధ్యలో ఎలా ఉందో అలానే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే సూర్యునికి చంద్రునికి భూమికి మధ్య ఎలాంటి దూరం ఉందో, ఎలాంటి కోణం ఉందో, వాటి పరిభ్రమణ భ్రమణ ఏ వేగంలో జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ సృష్టిలో కూడా ఇలానే జరిపిస్తాడని అర్థం. దీని అర్థం ఎందుకు అలా జరిపిస్తాడంటే దేవుడికి జ్ఞానం కొత్తగా రాదు, ఉన్నది పోదు కనుక అతడు యాజ్ ఇట్ ఈస్ సృష్టిని చేస్తూనే ఉంటాడు, కనుక అతడు సర్వజ్ఞుడు అని మనకు యోగశాస్త్రం ఇక్కడ చెప్తుంది. అతడు ఇంకా అతని గొప్పతనం ఏముంది అంటే ఇప్పుడు జగత్తును తయారు చేశాడు అంటే ఎప్పుడు జగత్తును తయారు చేస్తూనే ఉన్నాడు. ఇంతకుముందు ఎలా తయారు చేశాడో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని, అదే విధంగా ఇక ముందు కూడా తయారు చేస్తాడు. అంతే తయారు చేస్తాడు, అలానే తయారు చేస్తాడు, అన్ని ఆ సంఖ్యనే తయారు చేస్తాడు, ఎన్ని ఉన్నాయో అన్నే తయారు చేస్తాడు. అంతేకాకుండా వాటి స్థానం కూడా ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే ఉంటుంది. ద్యులోకంలానే ఉంటుంది, పృథ్వీలోకంలానే ఉంటుంది, అంతరిక్షంలానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అని అర్థం. ఇది సర్వజ్ఞత. ఇంకేం చేస్తాడు ఈశ్వరుడు? ఈ జగత్తును ఉన్నట్టు చేయడం కాకుండా ఇంకేం చేస్తాడంటే స పూర్వేశం అపి గురుహు కాలేన అనవచ్చేదాత్ అనే ఇంకో సూత్రం వచ్చింది. అతడు అంటే ఈ వేదాలు మనకు అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరస అనే ఋషుల ద్వారా ప్రకటించబడ్డాయి. అగ్ని నుంచి ఋగ్వేదము, వాయువు నుంచి యజుర్వేదము, ఆదిత్య నుంచి సామవేదము, అంగిరస నుంచి అథర్వవేదం వచ్చాయి. మరి వీళ్ళకి ఎలా వచ్చాయి అంటే వీళ్ళు ఎలా వేదాలను రచించారు అంటే వీళ్ళను ప్రథమ గురువులు అంటారు. ఈ అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరసలను ప్రథమ గురువులు అంటారు. అంటే గురువులకు గురువులు ఎవరు అంటే మొట్టమొదటి మానవ గురువు ఎవరంటే అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరస. మరి వీళ్ళకు గురువు ఎవరు? వీళ్ళ గురువు ఈశ్వరుడు. అంటే అతడు గురువులకు అంటే వీళ్ళు గురువులకు గురువులైతే వాళ్ళకు ఆ పూర్వపు గురువులకు గురువు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుని ద్వారానే వేదము ప్రకటించబడింది. అంటే వేదాన్ని ప్రకటించింది ఈ నలుగురు ఋషుల్లో ఈశ్వరుడే. అంటే వేదం పుట్టింది ఈశ్వరుడి ద్వారానే ప్రకటించబడింది. పుట్టడము అంటే ప్రకటించబడడం. ఈశ్వరుని లోపల ఆ జ్ఞానం ఉంది. ప్రతి సృష్టి లోపల నలుగురు ఋషుల ద్వారా ఆ జ్ఞానాన్ని ప్రకటిస్తాడు. అది ఇంకొక గొప్పతనం, ఈశ్వరుని యొక్క గొప్పతనం. అతడు ఇంతకుముందు అనుకున్నట్టు సర్వజ్ఞత ఉంది, అతని లోపల వేదం కూడా ప్రకటించాడు. అతడు ఏ విధంగానైతే జగత్తును రచించాడో అదే విధంగా వేదాన్ని కూడా ప్రకటించాడు. ఓం మృతంచ సత్యంచ అవిద్యా తపసో అధ్యజాయత. అంటే అతని యొక్క అత్యద్భుతమైన సామర్థ్యం ద్వారా వేదము, ప్రకృతి రెండు ప్రకటించబడ్డాయి. ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. సత్యంచ అంటే సత్వ, రజో, తమో గుణాలతో కూడిన ఈ కనిపించే జగత్తు. ఇవి రెండింటిని అతని యొక్క సామర్థ్యం ద్వారా ఏర్పరిచాడు. అతని పేరేంటి అసలు? ఈశ్వరునికి వాస్తవానికి ఈశ్వరునికి అనేక పేర్లు ఉన్నాయి. ఎందుకు అనేకమైన పేర్లు ఉన్నాయి? ఈశ్వరునికి అనేకమైన అనంత గుణకర్మ స్వభావాలు కలవాడు గనక అతని దగ్గర అనంతమైన కర్మలున్నాయి, అనంతమైన గుణాలున్నాయి, అనంతమైన స్వభావాలున్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఈశ్వరుడు అంటే ప్రతి గుణానికి ఒక పేరు, ప్రతి కర్మకు ఒక పేరు, ప్రతి స్వభావానికి ఒక పేరుంది కనుక అనంతమైన పేర్లు ఉన్నాయి. మరి నిజమైన పేరేంటి? నిజనామం ఏంటిది? ముఖ్యనామం ఏంటిది అంటే పతంజలి మహర్షి చెప్తున్నాడు, తస్య వాచక ప్రణవ. అతని పేరు ప్రణవం అంటే ఓంకారం. ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామం అంటే ఇది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. ఈ కన్ఫ్యూజన్ వల్లనే మనుషులు ఈ విభేదం వల్లనే ఎన్ని పేర్లు అనుకున్నారో అన్ని ఆకారాలు కల్పించారు, ఎన్ని ఆకారాలు కల్పించారో అన్ని సాంప్రదాయాలు కల్పించారు, ఎన్ని సాంప్రదాయాలు కల్పించారో అన్ని
గ్రంథాలను కల్పించారు. ఎన్ని గ్రంథాలను కల్పించారో అంత విభేదాన్ని పెంచారు, వివాదాలను తీసుకొచ్చారు. కనుక ఈశ్వరుని యొక్క ముఖ్యమైన పేరేంటి? మరి ఈశ్వరుని ఏ పేరుతో పిలవాలంటే ఒకటే చెప్తుంది పతంజలి యోగ శాస్త్రం, తస్య వాచక ప్రణవః. అంతే. ఈశ్వరుని యొక్క ముఖ్యమైన పేరు ఓం. అంటే ఓం ఈశ్వరుని పేరు ఎలా అయింది అంటే, ఓంలో, ఓం అనే శబ్దం లోపల, ఓం అనేది ఒక శబ్దం. దీని లోపల 3 అక్షరాలు ఉన్నాయి. ఆ, ఉ, మా. ఆ ప్లస్ ఓ ప్లస్ మా ఓం అవుతుంది. ఈ ఓము అంటే అకారము, ఉకారము, మకారము మూడిటి కలయికతోనే ఏర్పడింది ఓం. అకారము ఎందుకు ఇక్కడ అకారం పెట్టవలసి వచ్చిందంటే, అకారము నుంచి 3 రకాల ఈశ్వరుని పేర్లున్నాయి, నామాలు. విరాట్, అగ్ని, విశ్వడు. ఉకారం నుంచి హిరణ్య గర్భుడు, వాయువు, తైజసుడు అని పేరుంది. మకారం నుంచి ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అనే పేర్లున్నాయి. ఈ ముఖ్యమైన పేర్లు, ఈ 9 పేర్లు. ఈ 9 పేర్లు ఒకే 3 అక్షరాలు గల శబ్దంలో వచ్చాయి. 3 అక్షరాలు గల శబ్దము లోపల 9 రకాల ముఖ్యమైన పేర్లు వచ్చాయి గనుక ఓం ఈశ్వరుడు యొక్క ముఖ్యమైన నామం. ఆ, ఓ, మా. ఆ ఓమును కూడా మనము 3 అక్షరాలను కలిపి ఓం అంటాం అంతే. ఓ, ఓం. ఓ, ఓను 3 మాత్రలు, మూను అరమాత్రలో మనం అంటాము ఓంకారం చేసేటప్పుడు ఓం. ఈ ఓం లోపల 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలు, ప్రతి అక్షరానికి, ప్రతి కారానికి, అకారానికి, ఉకారానికి, మకారానికి 3 పేర్లు ఉన్నాయి. ఇది ఈశ్వరుని యొక్క ముఖ్యమైన నామం. మరి దీని యొక్క సంక్షిప్త అర్థం ఏంటిది అంటే, సంక్షిప్తమైన అర్థము రక్షకుడు. ఓం యొక్క సంక్షిప్త అర్థము రక్షకుడు. అంటే ఓము అంటే ఈశ్వరుని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే రక్షిస్తున్నాడు, జగత్తును రక్షిస్తున్నాడు, జగత్తులో ఉన్న జీవులను రక్షిస్తున్నాడు, మనను ముఖ్యంగా మానవులను వేదం ద్వారా రక్షిస్తున్నాడు, సత్ప్రవర్తన ద్వారా రక్షిస్తున్నాడు, మంచి మేధస్సిచ్చి రక్షిస్తున్నాడు, ఈ రకరకాల జీవ వైవిధ్యాన్ని ఇచ్చి రక్షిస్తున్నాడు, రకరకాల సహకారాలు, రకరకాల సాధనాలు ఇచ్చి మనను ఈశ్వరుడు రక్షిస్తున్నాడు. ఎక్కడి వరకు రక్షిస్తున్నాడంటే ఈ శరీరం ద్వారా ముక్తిని పొందే వరకు రక్షిస్తున్నాడు మనను. మరి మధ్యలోనే చనిపోతున్నారు కదా అంటే, ఈశ్వరుడు వ్యవస్థ చేశాడు. మానవ శరీరానికి వేదాన్ని గ్రహించే సామర్థ్యాన్ని ఇచ్చాడు, వేదాన్ని ఇచ్చాడు. అది చదువుకొని మనము అతని బాటలో నడుస్తూ ఆయువును, ఆరోగ్యాన్ని కాపాడుకొని ముక్తిని పొందొచ్చు. అతడు రక్షిస్తూనే ఉన్నాడు. మరి ఎందుకు మనకు భక్షణకు గురి అవుతున్నామంటే మన యొక్క అవిద్య. మన అవిద్య కారణం ఏంటంటే మన యొక్క అసమర్థత, మన యొక్క సోమరితనం, పురుషార్థ రాహిత్యం. చదువుకోవాలి. ఆ చదువు ద్వారా మనము మన జీవితాన్ని సంస్కరించుకోవాలి. చాలామంది జ్ఞానం ఎందుకు అని అడుగుతారు. జ్ఞానం ఎందుకు అంటే, నిజానికి జ్ఞానం యొక్క పరమార్థం ఏంటంటే మనస్సును కడగడానికి, మనస్సును శుద్ధి చేసుకోవడం కోసము జ్ఞానాన్ని మనం పొందాలి. అందుకే కృష్ణుడు చెప్తాడు, ఎవరైతే జ్ఞానాన్ని పొంది దాన్ని ఉపయోగించుకోరో, జ్ఞానం యొక్క ఉపయోగం ఏంటిది? మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఎవరైతే జ్ఞానం ద్వారా మనసును శుద్ధి చేసుకోరో వాళ్ళ జీవితము వ్యర్థమైపోతుంది, తీసుకున్న జ్ఞానము బరువైపోతుందని చెప్పాడు. మనుషులందరూ జ్ఞానాన్ని తీసుకొని అహంకారాన్ని పెంచుకుంటున్నారు. కానీ జ్ఞానం ఏం పని చేయాలి? జ్ఞానము మనస్సును శుద్ధి చేయాలి. అహంకారం అనేది మలినం. జ్ఞానాన్ని పొందింది మనము అహంకారం కోసం కాదు, ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవడం కోసం. ఏ విధంగానైతే మనం నీళ్లు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. నీళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే కాళ్ళు కడుక్కోవడానికి పెట్టుకున్నాం. నీళ్లు అంటే జ్ఞానం అనుకోండి, కాళ్ళు కడుక్కోవడం అంటే మనసును కడగడం కోసం తెచ్చుకున్నాం. కానీ మనసును కడగట్లేదు, కాళ్ళు కడుక్కోవట్లేదు మనం. ఆ నీళ్ళని అలానే పెట్టామనుకోండి, ఆ నీళ్లు తొనికి ఇల్లునంతా బురద బురద చేశాయి. అప్పుడు మన కాళ్ళు ఇంకా కూడా మలిన యుక్తమవుతాయి. ఇంతకు ముందున్న మలినము పొడి చెత్త,
ఇప్పుడు తడి చెత్త స్టార్ట్ అవుతుంది. ఈ తడి చెత్త పొడి చెత్త కంటే డేంజరస్. అంటే జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకుంటే, మనసును కడుక్కోకుంటే అదేమైతుంది? బురద అవుతుంది. బురద అంటే ఏంది? గర్వం అవుతుంది, అహంకారం అవుతుంది. దానివల్ల మనిషి ఇంకా పతనం అవుతాడు. కనుక జ్ఞానాన్ని ఎలా ఎలా పొందుతున్నామో మన మనసును అలా అలా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. శుద్ధి చేసుకోవడం అంటే ఏంటిది? అంటే రాజసిక తామసికాలను తగ్గించుకోవడం. మనసుకు 3 గుణాలున్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. సత్వగుణము మనసుకు ఎలాంటి హాని చేయదు. కానీ రజోగుణము, తమోగుణం హాని చేస్తాయి. అందుకే వాటిని మలినాలంటారు. ఆ మలినాలను కడుక్కోవడం కోసం జ్ఞానం. అంటే సత్ సత్వగుణం మంచిదే. కానీ రజో, తమో గుణాలను తీసివేయాలి. తీసివేస్తే ఏమైతుంది? సత్వగుణం వర్ధిల్లుతుంది. ఆ సత్వగుణం వర్ధిల్లడాన్ని శుద్ధి అంటారు. మానసిక శుద్ధి అంటే సత్వగుణ భరితం చేయడం మనస్సును. సత్వగుణ యుక్తం చేయడము మనస్సును. అది శుద్ధి అంటారు. అంటే జ్ఞానం ఎందుకంటే మనసును సాత్వికం చేయడం కోసం. సాత్వికం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? సాత్వికం చేయడం ద్వారా మనకు జ్ఞానము ఇంకా లభిస్తుంది. అంటే తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానం లభిస్తుంది, విజ్ఞానం లభిస్తుంది. తర్వాత ఆనందం లభిస్తుంది. ఎవరి మనసు లోపల సాత్వికత ఎక్కువ ఉంటుందో వాళ్ళు జ్ఞానులుగా ఉంటారు, సుఖులుగా ఉంటారు. అంటే ఎవరు ఎక్కువ సుఖి అంటే సత్వగుణం ఎక్కువ ఉన్న వాళ్ళు సుఖిగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉంటారు. తర్వాత వాళ్ళు మంచి కర్మలు చేస్తారు. మంచి స్వభావం కలిగి ఉంటారు. అంటే మంచితనం ఉంటుంది వాళ్ళ లోపల. ఇతరులకు మేలు చేసే స్వభావం ఉంటుంది. అంటే సాత్విక గుణం వల్ల మనము జ్ఞానాన్ని పొందుతాము. అంటే అద్భుతమైన జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, వైజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పొందుతాము. తర్వాత మంచి పనులు చేస్తాము. ఎలాంటి పాపము అంటుకొని పనులు చేస్తాము. అంటే పుణ్యకర్మలు మాత్రమే చేస్తాము. తర్వాత సదా ఆనందంగా ఉంటాము. చాలా ప్రసన్నంగా ఉంటాము. కనుక మనం జ్ఞానం ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. ఈశ్వరుడు అంటే మనం ఓంకారాన్ని జపిస్తే మనకేం జరుగుతుంది అంటే, ఓంకారము అంటే ఈశ్వరుని యొక్క పేరు ఓం. మరి దాని ద్వారా మనం ఎట్లా మేలు పొందాలంటే తజ్జపస్థ తదత్త భావనం. ఏం చెప్తున్నాడంటే పతంజలి మహర్షి, దానిని జపించాలి, దానిని భావించాలి. అంటే శబ్దము, ఓంకారము శబ్దము, దాన్ని జపిస్తాం నోరుతోని. భావించడం అంటే ఆ శబ్దం యొక్క అర్థమైన ఈశ్వరుని లోపల భావించాలి, ధరించాలి. తజ్జపస్థ తదర్థ భావనం అంటే ఓంకారాన్ని జపించాలి, ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని భావించాలి. అప్పుడు మన మనసు అనేది శుద్ధి అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఇంకొక సూత్రం వస్తుంది. తజ్జపస్థ తదర్థ భావనం తర్వాత ఇంకొక సూత్రం వస్తుంది. ఏంటంటే అది మనము ఇది జపించడం ద్వారా తతః ప్రత్యేక చేతన అధిగమో అభ్యాంతరాయ భావచ్చ అని ఇంకొక సూత్రం ఉంది. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటంటే తజ్జపస్థ తదత్త భావనం తతః ప్రత్యేక చేతనాధిగమః అపి అంతరాయ భావః చ. అంటే మనము ఈ యొక్క ఈ ఓంకార జపాన్ని చేస్తూ ఈశ్వరుని భావించడం ద్వారా మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, లాభం ఏంటంటే మన లోపల కొన్ని అంతరాయాలున్నాయి. అంటే 9 అంతరాయాలుంటాయి. ఆ 9 అంతరాయాలనేటివి తొలగిపోతాయి. 9 అంతరాయాలేంటి అంటే వ్యాధి, ధ్యానము, సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి జ్ఞానము, తర్వాత అలబ్ధ భూమికత్వము, అనవాస్తి అనవస్థితత్వము అనే ఒకటుంది. అనవస్థితత్వం. ఈ దోషాలు, ఈ 9 దోషాలు లేదా విఘ్నాలు తొలగిపోతాయి. అంటే ఓంకారాన్ని జపించితే మనకు ఏమేమి బెనిఫిట్ అవుతుందంటే వ్యాధి దూరం అవుతుంది,
అంటే వ్యాధి అంటే శారీరక వ్యాధులు కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు. ధ్యానము, ధ్యానము అంటే చిత్తము పనిచేయకుండా ఉండడం, అంటే మెదడు పనిచేయకపోవడం, అంటే ఆలోచన శక్తి లేకపోవడం, అది కూడా తొలుగుతుంది. అంటే అకర్మణ్యత, మనసు యొక్క అకర్మణ్యత అనేది తొలగిపోతుంది ఓంకారాన్ని జపించడం ద్వారా. తర్వాత సంశయము, సంశయం అంటే ఏంటంటే నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా, అంటే మనం ఏదైతే తెలుసుకుంటున్నో దాని మీద సంశయం ఉంటుంది, అంటే క్లారిటీ రాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం యోగ సాధన చేస్తే నిజంగా సమాధి లభిస్తుందా, నిజంగా దుఃఖాల నుంచి దూరం అవుతాం కామా, ఇలాంటి సంశయాలు కలుగుతుంటాయి. ఆ సంశయాన్ని కూడా దూరం చేస్తుంది ఓంకార జపం. తర్వాత ప్రమాదం, ప్రమాదం అంటే ఏంటంటే మనము యోగ సాధన చేయడం లోపల యోగ సాధనను నెగ్లెక్ట్ చేయడం. ప్రమాదం అంటే పురుషార్థం చేయకపోవడం, ఇది కూడా తొలగిపోతుంది ఓంకారం చేయడం ద్వారా. ఆలస్యం అంటే, ఆలస్యం అంటే ఏంటంటే శరీరము మెదడు రెండు కూడా బరువెక్కడం, రెండు కూడా బరువుగా అనిపించడం, మెదడు కానీ శరీరం కానీ, ఇది ఆలస్యం అంటారు. అవిరతి, అవిరతి అంటే కోరికలు కలగడం, ఎప్పుడు కోరికలు కలగడం, చూడాలను, వినాలను, తినాలను, స్పర్శించాలను, వాసన చూడాలను, ఇలాంటి కోరికలు కలగడం కూడా ఆగిపోతుంది. ఈ అవిరతి వల్ల వైరాగ్యం రాదు, వైరాగ్యానికి వ్యతిరేకమైంది అవిరతి. ఈ అవిరతిని తొలగిస్తుంది, అంటే వైరాగ్యాన్ని కలిగిస్తుంది, అంటే వీటి మీద మనకు కంట్రోల్ వస్తుంది, విషయాల వైపు ఇంద్రియాలు వెళ్ళవు, ఇది దూరం అవుతుంది ఓంకారం వల్ల. తర్వాత భ్రాంతి, భ్రాంతి దర్శనం అంటే, భ్రాంతి దర్శనం అంటే ఒకదానికొకటి అనుకోవడం, దాన్ని ఇది అనుకోవడం, మంచిని చెడు అనుకోవడం, చెడును మంచి అనుకోవడం, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అనుకోవడం, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళు అనుకోవడం, మంచి పుస్తకాలను చెడ్డ పుస్తకాలు అనుకోవడం, చెడ్డ పుస్తకాలను మంచి పుస్తకాలు అనుకోవడం, ఇవన్నీ కూడా భ్రాంతి దర్శనం కిందకి వస్తాయి, భ్రాంతి జ్ఞానం. తర్వాత అలబ్ధ భూమికత్వం అంటే సమాధి స్థితి లభించకపోవడం, ఎన్ని రోజులు సాధన చేసినా, ఏళ్ళ తరబడి సాధన చేసినా సమాధి స్థితి రాకపోవడము అలబ్ధ భూమికత్వం అంటారు. తర్వాత వచ్చేది 9వది అనవస్థితత్వము. అనవస్థ అన్నట్టు అనవస్థ తత్వం ఇది. అనవస్థ అంటే అవస్థ కలగకపోవడం, అంటే సమాధి లభించినా కానీ దాని లోపల స్థిరపడకపోవడం, ఇది అనవస్థితత్వం అంటారు. అనవస్థితత్వం అనేది దూరం అవుతుంది. అది అనవస్థితత్వము అంటే ఏంటంటే సమాధి ఒకవేళ లభించిన క్షణికమే, ఇంకా మళ్ళీ సమాధి నుంచి మామూలు స్థితికి రావడం, ఇది చివరిది అన్నట్టు, చివరగా ఏర్పడే అంతరాయం ఇది. అంటే ఈ అంతరాయాలు తొలగితేనే మనం సమాధి స్థితిని పొందగలం. అంటే యోగ సాధన లోపల ముఖ్యమైనది ఏంటిది? సమాధి. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం ఎందుకు చేస్తాము? సమాధి కోసం చేస్తాము. ఆ సమాధి రావాలంటే ఈ 9 విఘ్నాలు ఉండద్దు, ఈ అంతరాయాలు ఉండద్దు. ఈ 9 విఘ్నాలు తొలగాలంటే తజ్జపస్థ తదర్థ భావనం, అంటే మనము ఓంకారాన్ని జపించాలి, దాని యొక్క భావమైన ఈశ్వరుని మనము ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. ఇది అంటే మనము సాధన చేయాలంటే ఇవన్నీ అడ్డంకులు, వ్యాధి కానీ, సంశయం కానీ, ధ్యానము కానీ, ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఒకటే ఒక మార్గం. ఈ 9 అంతరాయాలు ఉంటాయి ఎవరికైనా, ఈ 9 విఘ్నాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము? విఘ్నాలు తొలగించడానికి విఘ్నేశుని పూజ చేస్తాం, గణపతి పూజ ప్రతి కార్యక్రమంలో ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పూజ కరెక్ట్ కాదు, కానీ నిజానికి చెప్పాలంటే ఆ విఘ్నాలు ఉంటే ఈ 9 విఘ్నాలే దేనికైనా అడ్డం వచ్చేటి, సమాధికే కాదు దేనికైనా అడ్డం వచ్చేటి, మన అభివృద్ధికి అడ్డంకులు ఇవే 9. ఈ 9ని తొలగించాలంటే గణపతి పూజ కాదు, తజ్జపస్థ తదర్థ భావనం. ఎలాంటి గణపతి, పసుపు గణపతి కానీ, పిండి గణపతి కానీ, ఏ గణపతి లేకుండా ఈశ్వరుని కళ్ళు మూసుకొని ఓంకారాన్ని జపిస్తూ నోటి ద్వారా మనస్సు లోపల ఈశ్వరుని భావిస్తే ఈ 9 విఘ్నాలంటే సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. నిజమైన విఘ్నేశుడు ఓంకారం. కనుక మనము ఈ ఓంకార జపాన్ని చేయాలని యోగశాస్త్రం చెబుతుంది మనకు. ఈ 9 విఘ్నాలు తొలగితేనే మనము సమాధి స్థితిని పొందొచ్చు. నేను ఇక్కడికి ఆపి మీ యొక్క ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తాను, చెప్పండి.
గురుజీ ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన 9 విజ్ఞానాల్లో ఆలస్యం అని చెప్పారు. ఆలస్యం అంటే శరీరానికి మనస్సు బరువెక్కడం అని చెప్పారు కదా! ఓంకార జపం వల్ల అది కూడా తొలగిపోతుందన్నారు కదా! సరే అవును. మనస్సు యొక్క బరువెక్కడం తొలగిపోతుందంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనసు తేలిక పడుతుంది. అదోకే. శరీరం బరువు ఎట్లా తగ్గుతుంది గురూజీ? శరీరం లోపల యాక్టివిటీ లేకపోవడాన్ని బరువు అంటారు. బరువు అంటే వెయిట్ కాదు ఇక్కడ. ఓకే. 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 అలా. ఓకే. ఇంకెవరైనా? ఎవరిదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. దీని ద్వారా వచ్చిన సందేహాలని ఇదే ఆలోచించకండి. ఇది వింటున్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు వస్తే అవి అడగండి. నమస్తే గురుజీ. ధ్యానం ఏ సమయంలో చేయాలి గురుజీ? ధ్యానం సంధ్యా సమయం మంచిది. ఉదయం కానీ తెల్లవారుజామున చేయొచ్చా గురుజీ? తెల్లవారుజామున మంచిదా లేకపోతే? తెల్లవారుజాము నిజానికి చెప్పాలంటే సమయం కంటే కూడా మన యొక్క మానసిక స్థితిని బట్టి ధ్యానం చేస్తే మంచిది. కానీ మానసిక స్థితిని మంచిగుంచే సమయము, ప్రసన్నంగా ఉంచే సమయము సాయం కాలం కావచ్చు, లేకపోతే బ్రహ్మముహూర్తం. పొద్దున బ్రహ్మముహూర్తం ఇంకన్నిటికంటే మంచిది. కానీ బ్రహ్మముహూర్తంలో మనము ధ్యానం చేయగలగాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. నిద్ర సంపూర్ణంగా ఉండాలి. నిద్రను బలవంతంగా లేచి ధ్యానం చేస్తే నిద్రొస్తుంది మళ్ళీ. అలా కాకుండా సంపూర్ణమైన నిద్రను పొంది ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ప్రసన్నమైన చిత్తాన్ని కలిగి ఉంటే బ్రహ్మముహూర్తం అన్నిటికంటే నెంబర్ 1. దాని పేరే బ్రహ్మముహూర్తం. అంటే బ్రహ్మను తెలుసుకోవడానికి ఆ సమయమే ముఖ్యమైంది. కనుక బ్రహ్మముహూర్తంలో చేయడం మంచిది ధ్యానం. అంటే ధ్యానంలో ఈ ఓంకారమే జపం చేయాలా గురుజీ? ఓంకారము ద్వారా కూడా మనం ముందుకెళ్ళొచ్చు. ఓంకారంతో పాటు ఇంకా విషయాలొస్తాయి. చాలా మనకు పతంజలి మహర్షి చాలా సూత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే మనము సమాధి స్థితిని పొందడం కోసము ఓంకారం గూడా ఒకటిచ్చాడు. తజ్జపస్త తదర్థ భావనం అనేది అద్భుతమైన సూత్రం ఇది. అంటే ఓంకారం ద్వారా వెళ్ళొచ్చు. మహర్షి దయానందుని గూడా ఒక పెద్ద మనిషి 90 సంవత్సరాలు స్వామీజీ ఉపన్యాసాలు వింటుంది. అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్నారు స్వామీజీ. ఈశ్వరుడు, ఆత్మ గురించి, ముక్తి గురించి చెప్తున్న టైం లోపల ఆ 90 సంవత్సరాల వృద్ధురాలు మహర్షి దయానందుని దగ్గరికెళ్ళి, "స్వామి నాకు ఆత్మను తెలుసుకోవాలనుంది. కానీ ఇంత జ్ఞానాన్ని నేనెలా పొందాలి? ఈ సాధననెలా చేయాలన్నప్పుడు" మహర్షి దయానందుడు చెప్పిన మాటేందంటే, "తజ్జపస్త తదర్థ భావనం" అని చెప్తాడు. ఓంకారాన్ని జపించు, దాన్ని భావించమ్మా, నీకు ముక్తి లభిస్తుందని. అంటే అంత పెద్ద మహర్షి చెప్పాడు గనక, అంత గొప్ప సూత్రం ఇది. అంటే మనం ఓంకారం ద్వారా కూడా ముందుకెళ్ళొచ్చు. ఓంకారం వల్ల వ్యాధి దూరమవుతుంది, స్థానము దూరమవుతుంది, సంశయం దూరమవుతుంది, అలబ్ధ భూమికత్వం దూరమవుతుంది, అవిరతి దూరమవుతుంది. ఇవన్నీ 9 దూరం అవుతాయి గనక మనిషి ముక్తికి దగ్గరవుతాడు. అంటే సమాధి స్థితికి దగ్గరవుతాడు. ధన్యవాదాలు గురుజీ. మంచిది. గురుజీ ఒక ఓంకార చెప్పరా? అవిరతి అంటే ఆ? అవిరతి అంటే అవిరతి అంటే అవిరతి అంటే మన జ్ఞానేంద్రియాలు విషయాల వైపు వెళ్ళడం. అంటే కళ్ళు చూద్దామని కోరుకోవడము, చెవులు విందామని కోరుకోవడము, నాలుక రుచి కోసం పరితపించడము, ముక్కు వాసన కోసము, చర్మము స్పర్శ కోసము పరితపించడాన్ని అవిరతి అంటారు. ఓకే గురుజీ. ఓం నమస్తే గురుజీ. నమస్తే. అజప గాయత్రి అంటే ఏమిటి గురుజీ? అజప గాయత్రి అంటే జపించడం, అంటే గాయత్రిని పదే పదే జపించడం. అంటే ఓం భూర్భువస్సు ఇప్పుడు ఎట్లయితే తజ్జపస్త తదర్థ భావనం అని ఓంకారాన్ని అన్నామో, గాయత్రిని కూడా పదే పదే జపిస్తూ దాని యొక్క అర్థాన్ని భావిస్తే మన యొక్క బుద్ధి అనేది సత్కర్మలందు ప్రేరేపించబడుతుంది. గాయత్రి ఉపాసనే అజప గాయత్రి అంటారా? అజప అంటే గాయత్రి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అలా అలా అనుకోవడం. జపము అంటే ఏంటంటే అన్నదాన్ని అనడాన్ని జపం అంటారు. అది మంత్రం కావచ్చు, శబ్దం కావచ్చు. ఇది ఏది కాదు వేరే ఉంది అంటున్నారు. అందుకు ఏమంటున్నారు చెప్పు అనండి. అయ్యో మనకు చెప్పలేదు. దానికి శిష్యరిగం తీసుకోవాలా అట్లా చెప్పకూడదు అది ఇది అని చెప్పి దాటేస్తున్నారు. అలా ఫిట్టింగ్ పెట్టారు మొత్తానికి. ఏం లేదు, గాయత్రిని జపించడం ద్వారా మనిషి యొక్క బుద్ధి
సాత్వికం అవుతుంది. సాత్వికమైన బుద్ధి సాత్వికమైన కోరికలను కలిగి ఉంటుంది. సాత్వికమైన కోరికల ద్వారా సాత్విక కర్మలు చేస్తాం, సాత్విక కార్యాలు చేస్తాం. కనుక గాయత్రిని జపించడం కూడా ముఖ్యం. ఓంకారము గాయత్రి చాలా ముఖ్యమైనవి. అంటే ఉపాసకులకు కావచ్చు, ధార్మికులకు కావచ్చు, మామూలు మానవులకు కావచ్చు. ఇవి రెండు చాలా సహకరించే ఓం అనే శబ్దం కానీ గాయత్రి అనే మంత్రం కానీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. దాన్ని జపించవచ్చు, తర్వాత భావించవచ్చు. రెండు ఉండాలి. కేవలం జపము మనిషి లోపల మార్పు తీసుకురాదు, భావన కూడా అవసరం. తజ్జపస్థ తదత్త భావన, దాన్ని జపించుతూ దాని భావాన్ని మనం కలిగి ఉండాలి మనసు లోపల. అర్థాన్ని భావించడం. అర్థం అంటే ఇప్పుడు ఓం అంటే శబ్దము, ఓం యొక్క అర్థం ఏంటిది? ఈశ్వరుడు, దేవుడు. అతన్ని భావించడం, అతన్ని ధరించడం, ఇవి రెండు ముఖ్యం. గాయత్రిలో కూడా అదే జరుగుతుంది. గురుజీ ఈశ్వరుని నామంలో నిరంజనుడు అంటారు కదా, నిరంజనుడు అంటే గురుజీ? నిరంజనుడు అంటే బయటి విషయాలకు రంజింపబడనివాడు, అంటే ఆకర్షితుడు కానివాడు. అంతే. నీ రంజనుడు, రంజింపబడినవాడు. నీ అంటే లేనివాడు, రంజన లేనివాడు అంటే స్పందన, బయట విషయాలకు ఆకర్షితుడు కాదు ఈశ్వరుడు. అందుకే నిరంజనుడు. నమస్తే గురూజీ. ప్రాజ్ఞుడు అంటే ఏంటి గురూజీ? ప్రాజ్ఞుడు ఈశ్వరుని నామం ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు. ఇప్పుడు దీనిలో మకారం లోపల ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు అని వచ్చింది. ప్రాజ్ఞుడు అంటే సమస్త చరాచర లోక వ్యవహారం అంటే తెలియదు. సమస్త చరాచర లోక చరము ఉంది, అచరం ఉంది. లోకం అంటే జీవము ఉంది, నిర్జీవం ఉంది. అంటే నిర్జీవ కణాలు ఉన్నాయి, జీవ కణాలు ఉన్నాయి. నిర్జీవ కణాలు ఏం జరుగుతుంది, జీవ కణాల్లో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు తెలియవాడు గనక అతని పేరు ప్రాజ్ఞుడు. ఒక్కసారి ఆ మూడు అక్షరాలలో మూడు 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 నామాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక్కొక్క దానికి వివరణ ఇవ్వరా? ఆలో ఉన్న మూడిటికి, ఊలో ఉన్న మూడిటికి, మాలో ఉన్న మూడిటికి. సరేనండి. అకారం నుంచి విరాట్ అగ్ని విశ్వడు వస్తున్నది. విరాట్ అంటే ఏంటంటే వివిధ బహుప్రకారం బగు జగత్తును ప్రకాశపరచేవాడు. దీని అర్థం ఏంటంటే రకరకాల జగత్తును నిర్మించినవాడు. వివిధ బహుప్రకారం. అసలు ఈ జగత్తు ఎన్ని రకాలుందో తెలియదు. అనేక రకాలుంది. సూర్యునిగా ఉంది, చంద్రునిగా ఉంది, నక్షత్రాలుగా ఉంది, భూమిగా ఉంది. భూమి లోపల అగ్నిపర్వతాలు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. సముద్రం లోపల అనేక రకాల జీవులు ఉన్నాయి, అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. భూమి మీద కూడా అనేక రకాల వృక్షాలు, అంతేకాకుండా రకరకాల ఫలాలు, రకరకాల పుష్పాలు. ఎన్ని రకాలంటే అది ఒక భూమి మీదనే ఇంత వైవిధ్యం ఉంటే అనేక గ్రహాల మీద అనేక వైవిధ్యాలు ఉంటాయి. రకరకాల జంతువులు, రకరకాల క్రిములు, రకరకాల కీటకాలు. దీన్ని వివిధ బహుప్రకారం అంటారు. వివిధ బహుప్రకారం అంటే ఎన్ని రకాల, అంటే అన్ని రకాల ప్రకారంగా ఈ జగత్తు ఉంది. ఆ జగత్తును ప్రకాశపరచువాడు అంటే సృష్టించిన వాడు లేదా ప్రకటించిన వాడు ఈశ్వరుడు కనుక అతని పేరు విరాట్. అంతేకాకుండా ఈ జగత్తునంతా మనకు తన జ్ఞానం ద్వారా, అంటే వేద జ్ఞానం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ జగత్తు ఎలా ఎలా నిర్మించాడో, ఎన్ని రకాలుగా నిర్మించాడో వేదం చదువుతుంటే మనకు అర్థమయ్యే రీతిని కల్పించాడు వేదం లోపల విరాట్. తర్వాత అగ్ని, సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు, తెలియటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడు అతడు. అందుకే అతని పేరు అగ్ని. తెలియటకు యోగ్యుడు, పొందుటకు యోగ్యుడు, పూజించుటకు యోగ్యుడు, సర్వజ్ఞుడు, జ్ఞానస్వరూపుడు. అతని స్వరూపమే జ్ఞానం. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. అతనికి తెలియని విషయం అంటూ ఏది లేదు. అతని నుంచి ఇగ్నోర్ అయ్యేది ఏది ఉండదు. అన్నీ అతనికి తెలుసు, అన్నీ తెలుసు. చరము గురించి తెలుసు, అచరము గురించి తెలుసు. కనుక అతని పేరు అగ్ని. విశ్వడు, ఆకాశాది సమస్త భూతములు అతని యందు ప్రవేశించుతున్నవి, లేక అతడు వీటి యందు ప్రవిష్టుడవుతున్నాడు. అంటే
ఈ ఆకాశము పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనే 5 భూతాలు. ఈ 5 భూతాల్లో ఆకాశం అనే దాని లోపలనే 4 భూతాలు ఉన్నాయి. ఈ 5 భూతాల్లో ఆకాశం లోపల ఈ 4 భూతాలు ఉన్నాయి. అంటే ఆకాశం లోపలనే వాయువు ఉంది, ఆకాశం లోపలనే అగ్ని ఉంది, ఆకాశం లోపలనే జలం ఉంది, ఆకాశం లోపలనే పృథివీ ఉంది. ఈ ఆకాశాది సమస్త భూతములు అంటే ఆకాశమే అతని యందు ఉన్నది. అంతేకాకుండా అతడు వీటి యందు కూడా ప్రవిష్టుడవుతున్నాడు, అన్నిటి లోపల కూడా వెలుస్తున్నాడు. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అంటే సమస్త భూతాల లోపల సమస్త భూతాలు అతని యందే ఉన్నాయి. అంటే ఆకాశం పెద్ద భూతము. ఆ ఆకాశం ఎవరి లోపల ఉంది? ఎవరి ఆధారంగా ఉంది? ఆకాశం లోపల ఇవన్నీ ఉన్నాయి. ఈ జగత్తంతా ఆకాశంలో ఉంది. ఈ ఆకాశం ఎవరి లోపల ఉంది? ఈశ్వరుని లోపల ఉంది. అందుకే అతని పేరు విశ్వడు. ఇది అకారం నుంచి విరాట్, అగ్ని, విశ్వడు. ఉకారం నుంచి హిరణ్య గర్భుడు, వాయువు, తైజసుడు. హిరణ్య గర్భుడు అంటే సూర్యాది తేజవంతమైన లోకములు అతని యందు ఉత్పన్నమై అతని యందు నివసించుతున్నవి. అంటే హిరణ్య గర్భుడు అంటే ఈ సూర్యాది లోకాలకు అతడి గర్భం. ఈ మండుతున్న అగ్నిగోళాలు, పెద్ద పెద్ద అగ్నిగోళాలు, ఇట్లాంటి ఎన్నో కోటాను కోట్లు ఉన్నాయి. అవి ఎవరి యందు ఉన్నాయి? ఈశ్వరుని గర్భంలో ఉన్నాయి. అతని యందే పుట్టినాయి, అతని యందే భ్రమణం చెందుతున్నాయి. అంటే అతని యందే జీవిస్తున్నాయి, అతని యందే అంతమైపోతాయి కూడా. అంటే సూర్యాది గొప్ప లోకాలకు అతడు గర్భం కనుక అతని పేరు హిరణ్య గర్భుడు. వాయువు, వాయువు అంటే బలవంతుల కంటే బలవంతుడు, బలవంతుల కంటే బలవంతుడు అతడు. వాయువు అంటే అతని మించిన బలమైన పదార్థము ఏది లేదు. అంటే జడ పదార్థాల్లో కానీ చేతన పదార్థాల్లో కానీ ఇంకా అతన్ని మించింది ఏం లేదు. అతడు సమస్త జగత్తును ఒకడే, ఇంత పెద్ద జగత్తును తన శక్తి ద్వారా నిర్మించాడు. అతని ఆధీనంలో ఉన్నది ఈ జగత్తు అంతా కూడా. ఇంత గొప్ప జగత్తు, చాలా గొప్ప జగత్తు. ఒక సౌర కుటుంబమే కాదు, సౌర కుటుంబాలు కొన్ని కోటాను కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి మొత్తము కంటే కూడా బలవంతుడు, దీనిని అదుపులో పెట్టుకున్నవాడు, దీన్ని నిర్మించినవాడు, దీనికి అధిపతి అతడే. వాయువు అతడు కదిలిస్తున్నాడు, మొత్తం జగత్తునంతా కదిలిస్తున్నాడు. బలవంతుల కంటే బలవంతుడు కనుక అతని పేరు వాయువు. ఇక హిరణ్య గర్భుడు వాయువు తైజస్సుడు. తైజస్సుడు అంటే అతడు స్వయం ప్రకాశకుడు. ఈశ్వరునికి వేరే ప్రకాశం అవసరం లేదు. ఈశ్వరుని తెలుసుకోవడం కోసము వేరే వెలుగు అవసరం లేదు, లైట్ అవసరం లేదు, దీపం అవసరం లేదు. ఈశ్వరుని తెలుసుకోవడం కోసం గుళ్ళల్లో దీపాలు పెడతాం, కానీ నిజమైన ఈశ్వరుని తెలుసుకోవడానికి ఎలాంటి వెలుగు అవసరం లేదు. ఎందుకంటే అతడే స్వయం ప్రకాశకుడు, అతడే జ్యోతిస్వరూపుడు. అంతేకాదు, సూర్యాది స్వయం ప్రకాశ లోకాలకు వెలుగునిస్తుంది ఎవరు? ఈశ్వరుడు. అందుకే అతని పేరు తైజసుడు. స్వయం ప్రకాశకుడు, సూర్యాది తేజవంతమైన లోకములను ప్రకాశపరుస్తున్నవాడు కనుక అతని పేరు తైజసుడు. ఇక మకారం నుంచి ఈశ్వరుడు సత్య విచారశీల జ్ఞానం కలవాడు, అనంత ఐశ్వర్యం కలవాడు కనుక అతని పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈశ్వరుడు అంటుంటామని. ఎందుకు ఈశ్వరుడు అంటున్నాము దేవుణ్ణి? ఎందుకంటే అతని లోపల సత్యము, విచారము, శీలము అనే జ్ఞానాలు ఉన్నాయి. సత్య విచారశీల జ్ఞానం కలవాడు, అనంత ఐశ్వర్యం కలవాడు. అతని ఐశ్వర్యానికి అంతు లేదు కనుక అతని పేరు ఈశ్వరుడు. ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే ఎవరికి ఎన్నటికీ వినాశం ఉండదో వాళ్ళను ఆదిత్యుడు అంటారు. అంటే ఈశ్వరునికి ఎన్నడూ వినాశం ఉండదు. ఏకరసుడు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. అనాది అనంతుడు కనుక దాని పేరు ఆదిత్యుడు. ప్రాజ్ఞుడు, ఇందాక అమ్మ అడిగినట్టు ప్రాజ్ఞుడు. సమస్త చరాచర లోక వ్యవహారమును ఉన్నది ఉన్నట్టు తెలియవాడు కనుక ఈశ్వరుని పేరు ప్రాజ్ఞుడు. ఇవి కొంచెం సంక్షిప్తమైన అర్థాలే. ఇంకా కూడా వివరిస్తే ఒక విరాట్ గురించి ఎంతో చెప్పచ్చు.
అగ్ని గురించి చెప్పచ్చు, విష్ణుని గురించి చెప్పచ్చు, హిరణ్య గర్భుని గురించి, వాయువు గురించి, తైజస్సుని గురించి, ఈశ్వరుని గురించి, ఆదిత్యుని గురించి, ప్రాజ్ఞ గురించి, ఒక్కొక్క నామం గురించి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు. అన్ని పేర్లు వస్తాయి ఒక్కొక్క దాని నుంచి. కనుక కానీ ఇక్కడ సంక్షిప్తంగా ఇది అర్థం. కనుక అతని పేరు ఓం. తస్య వాచక ప్రణవ. అతని పేరు ఓం. తజ్జపస్థ తదత్తబాను. దానినే జపించాలి, దానినే భావించాలి, దాని అర్థాన్ని భావించాలి. అప్పుడే మనిషి సఫలీకృతుడు అవుతాడు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ధన్యవాదాలు గురూజీ, అద్భుతంగా ఉంది. ఇంకెవరికైనా ఈ సందేహాలను అడగండి. విఘ్నాలు 9 గుర్తుపెట్టుకోవాలి మీరు. విఘ్నాల్లో వ్యాధి, ధ్యానము, సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వము. ఇవి 9 ఉంటాయి విఘ్నాలు. ఈ 9ని తొలగించుకోవాలంటే మనము ఈశ్వరుని యొక్క ఓంకారాన్ని జపించాలి, భావించాలి. గురుజీ, ఇప్పుడు మీరు ఆచార్య మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఇందులో చెప్పినటువంటి విఘ్నాలలో ఒకటి ఆలస్యం కదా. ఈ ఆలస్యము కార్యాలలో ఆలస్యం వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయి? ఆలస్యం దీనివల్ల ఏమవుతుందంటే పురుషార్థం తక్కువ చేస్తాము. పురుషార్థం తక్కువ చేయడం ద్వారా ఫలం కూడా తక్కువ వస్తుంది. ఎప్పుడైనా పురుషార్థము అంటే కుర్వన్నే వేహ కర్మాణి జీజీవేక్షతగం సమాహ అనే ఒక ఇది శాస్త్రంలో వస్తుంది ఈ విషయం. మనము 100 సంవత్సరాలు జీవించాలి, ఒక్క నిమిషము కూడా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. అంటే మన లోపల ఈ ఆలస్యం ఉండకూడదు. ఆలస్యం ఉంటే సమయం వ్యర్థమైనట్టే. ఆలస్యము అంటే పని చేయకపోవడం, వాయిదా వేయడం. ఈ వాయిదా వేయడము, పని చేయకపోవడం ఏదైతే ఉందో అది మనము పని చేసినా చేయకున్నా మన ఆయువు అనేది అయితే జరిగిపోతూ ఉంటుంది. లైఫ్ ఈజ్ టైం, టైం ఫర్ వర్క్, వర్క్ యాజ్ వర్షిప్. జీవితం అంటే సమయం. మనం పని చేయకుండా ఉన్నా కానీ సమయం అయిపోతుంది. అసలు జీవితం ఎందుకు? పని చేయడం కోసం. కుర్వన్నేవేహ కర్మాణి, పనులు చేయడం కోసం వచ్చింది జన్మ. మనము ఆలస్యం లోపల ఉంటే ఏమైతే పనులు చేయము. ఎంత పనులు చేయకుంటే మన యొక్క ప్రగతి కూడా అంత ఉండదు. కనుక ఆలస్యాన్ని వదలాలి. ఆలస్యాన్ని వదిలి పురుషార్థులం కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు విజ్ఞానులు 9 చెప్పారు కదా ఆచార్య, ఒక్కసారి వాటి గురించి కొద్దిగా వివరణ ఇస్తారా? ఒక్కొక్క దాని గురించి, దానివల్ల అంటే ఆ విజ్ఞానం వల్ల కలిగే వాటికి, అంటే ఆ వ్యక్తి విజ్ఞానం వల్ల కలిగినటువంటి దోషము, ఆ నష్టం ఏమిటి అనేది. వ్యాధి అంటే మనందరికీ తెలిసిందే. శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు అని 2 ఉంటాయి. శారీరక వ్యాధులేమో వాత, పిత్త, కఫాల ప్రకోపం వల్ల వస్తాయి. మానసిక వ్యాధులేమో తామసిక, రాజసిక గుణాలు పెరగడం వల్ల వస్తాయి మనసు లోపల. ఈ మానసిక వ్యాధులు కానీ ఈ శారీరక వ్యాధులు కానీ మనం దూరం చేసుకోవాలి. అంటే వాత, పిత్త ప్రకోపాల నుంచి మనం దూరం కానిదే ఈ శారీరక వ్యాధులు దూరం కావు. ఇక మానసిక వ్యాధులు దూరం కావాలంటే తామసిక, రాజసికాలను తగ్గించాలి. ఇవి తగ్గించడం కోసము మనము ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం ఎంత ముఖ్యమైందంటే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమం. మానవ జన్మ వచ్చింది ధర్మార్థ కామ మోక్షాల కోసం. ధర్మార్థ కామ మోక్షాలకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేకుండా ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కానీ మనకు సాధ్యం కావు. కనుక ఆరోగ్యానికి మనము మొట్టమొదటి పీట వేయాలి. ఆరోగ్యము మొదటి హక్కు మనది. అది సాధిస్తేనే ముందుకు వెళ్ళగలం. కనుక వ్యాధి వల్ల అపారమైన నష్టం ఉంటుంది. వ్యాధి వల్ల జీవితం వ్యర్థమైపోతుంది. కనుక వ్యాధులు లేకుండా వేసుకోవాలి. ఇది మొదటి విఘ్నం వ్యాధి.
తర్వాత వచ్చేది ధ్యానం. ధ్యానం అంటే ఏంటంటే మెదడు పనిచేయకపోవడం, అంటే ఆలోచించలేకపోవడం, ఆలోచన శక్తిని కోల్పోవడం అంటారు ధ్యానం అంటే. ఇది కూడా చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నాం కానీ మెదడు ఏం ఆలోచిస్తలేదు అనుకోండి, దానివల్ల కూడా ఉపయోగం లేదు. మనం బ్రతకడం ఎందుకు? జ్ఞానం పెంచుకోవడం కోసం. జ్ఞానం ఉంటేనే జ్ఞానంతో కర్మ వస్తుంది, కర్మతోని ఉపాసన వస్తుంది. కానీ జ్ఞానం రాదు. ఎప్పుడు రాదు? ఆరోగ్యంగానే ఉన్నాం కానీ మెదడు పని చేయట్లేదు, రాదు. కనుక దాన్ని కూడా తొలగించాలి. దానివల్ల కూడా చాలా నష్టం ఉంటుంది. కనుక ధ్యానాన్ని తొలగించాలి. ఆ తర్వాత సంశయం. సంశయం అంటే ఏంటంటే మనం ఒక లెవెల్లో అనుమానించాలి, కానీ అనుమానాన్ని కూడా నిర్ణయం అయినాక కూడా అనుమానించకూడదు. ఒక లెవెల్లో ఆగిపోవాలి మనం. మరీ అనుమానిస్తూనే ఉండకూడదు, అంటే సత్యాన్ని అనుమానించకూడదు. అసత్యాన్ని అనుమానించి సత్యాన్ని నిర్ణయించినాక మళ్ళీ సత్యాన్ని అనుమానించకూడదు. అనుమానం అనేది ఎప్పుడైతే మనకు శబ్ద ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణం అంటే ఋషులది, వేదం ఇది, మనము శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. కానీ వాటి మీద కూడా మళ్ళీ డౌట్ రాకూడదు. ఎందుకంటే శృతి స్మృతిలో ఉన్నాయన్నీ కూడా సత్యాలు కనుక వాటి మీద ఎక్కువ డౌట్ రాకూడదు. డౌట్ వస్తుంది, దాన్ని క్లారిఫై చేసుకోవాలి, కానీ నమ్మకుండా ఉండకూడదు. సంశయం అంటే నమ్మకపోవడం. ఇంకా అది నమ్మకపోవడం అంటే మంచిని నమ్మాలి, చెడుని నమ్మకూడదు. మంచి అని చెప్పారు, మనకు తెలియదు, తల్లిదండ్రులు ఇది మంచి అని చెప్పారు. ఫస్ట్ తోడా మానికే చెల్లిన తోడా జానికే చెల్లిన అంటారు. మానికే అంటే నమ్మి వెళ్ళాలి, కానీ తల్లిదండ్రులు చెప్పారు, మంచి వాళ్ళు చెప్పారు, ఋషులు చెప్పారు, వేదం చెప్పింది, అయినా నమ్మట్లేదు మనం, అంటే దీన్ని సంశయం అంటారు. అది కూడా ప్రమాదకరం, దాన్ని తొలగించుకోవాలి. తర్వాత ప్రమాదం అంటారు. ప్రమాదం అంటే ఏంటంటే మనము ఇంప్లిమెంట్ చేయకపోవడాన్ని ప్రమాదం అంటారు. ఇప్పుడు మనం యోగ గురించి యమనియమాలని చెప్పాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి అనేటి 8 రంగాలు ఉన్నాయి. వీటిని అనుష్ఠించలేమనుకోండి, అది కూడా వ్యర్థం అయిపోతుంది. కనుక ఈ ప్రమాదం ఉండకూడదు, అంటే ఇంప్లిమెంట్ చేయకుండా ఉండద్దు, ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా తెలిసిందంటే వెంటనే అమలు చేసేసేయాలి. అమలు చేయకపోవడాన్ని ప్రమాదం అంటారు. తర్వాత ఆలస్యం. ఆలస్యం అంటే ఏంటంటే శరీరము మనసు భారీగా ఉండడం, అంటే కదలకుండా ఉండడం. భారీగా అంటే కదలకుండా ఉండడం, చలనం లేదు, శరీరంలో లేదు, మనసులో లేదనుకోండి, అది కూడా డేంజర్ కనుక, ప్రమాదం కనుక, నష్టం చేస్తుంది కనుక దాన్ని వదిలేసేయాలి. అవిరతి. అవిరతి అంటే వైరాగ్యానికి వ్యతిరేకమైంది ఇది. అంటే రూపాల మీద, రసాల మీద, స్పర్శ మీద, వాసనల మీద అభిరుచి కలిగి ఉండడం అవిరతి అంటే. అంటే ఈ విషయాలు, పంచ విషయాల మీద, పంచ విషయాలు ఏంటివి? దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, రుచులు, స్పర్శలు. ఈ పంచ విషయాల మీద పంచ జ్ఞానేంద్రియాలు మోజు కలిగి ఉండడాన్ని అవిరతి అంటారు. వాటిని తగ్గించాలి. మనకు సాంఖ్యదర్శనంలో ఒక సూత్రం వస్తుంది, రాగోపహతి ధ్యానం. అంటే ఈ ఇంద్రియాలకు సంబంధించిన రాగం నశిస్తేనే ధ్యానం సిద్ధిస్తుంది. రాగం అంటే కోరిక, ఆ కోరికని ఇక్కడ అవిరతి అంటారు. తర్వాత భ్రాంతి జ్ఞానం, భ్రాంతి దర్శనం. భ్రాంతి దర్శనం అంటే ఒకదానికొకటి అనుకోవడం, ఒకదానికొకటి, మంచిని చెడు అనుకోవడం, చెడును మంచి అనుకోవడం, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అనుకోవడం, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళు అనుకోవడం, మంచి పదార్థాలను చెడ్డ పదార్థాలు అనుకోవడం, చెడ్డ పదార్థాలను మంచి పదార్థాలు అనుకోవడం, ఉల్టా అనుకోవడం. ఇది భ్రాంతి దర్శనం. తర్వాత అలబ్ధ భూమికత్వం అంటే స్థిరత్వం రాకపోవడం. ఒక సమాధి అనేది కూడా ఒక స్థిరత్వం, స్థిరమైన స్థితి, అత్యంత స్థిరమైన స్థితి సమాధి. ఆ స్థిరత్వం అనేది రాకపోవడము, అంటే ఏకాగ్రత అనేది రాకపోవడము, సమాధి వైపు మనసు వెళ్ళకపోవడము, దీన్ని అలబ్ధ భూమికత్వం అంటారు. ఆ తర్వాత వచ్చేది 9వది అనవస్థితత్వము. అనవస్థితత్వం అంటే ఏంటంటే ఒకవేళ మనసు కాసేపు స్థిరంగా ఉన్నా మళ్ళీ చలమవుతుంది, తెలుస్తుంది. ఏకాగ్రతను కోల్పోతాము, ఏకాగ్రత లోపిస్తుంది. ఇది అనవస్థితత్వం అంటే స్థిరంగా ఉండలేకపోవడం, అంటే సమాధి స్థితి వైపు స్థిరంగా ఉండకపోవడం కూడా ఒక విఘ్నమే. ఇవన్నీ తొలగించుకోవాలి. యోగి కాదలుచుకున్న వ్యక్తి, సమాధి పొందదలుచుకున్న వ్యక్తి ఈ 9 విఘ్నాలను తొలగించుకోవాలంటే ఒకటే విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇది ఏకతత్వ ఉపాసనే గొప్పదని చెప్పాడు. అంటే ఈ సస్యవాచక ప్రణవ తజ్జపస్థ తదత్త భావనే గొప్పదని చెప్పాడు. మళ్ళా అదే విషయాన్ని మళ్ళీ చెప్తూ
తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. అంటే వీటన్నిటి నిరోధించడం కోసము, ఈ విఘ్నాలను నిరోధించడం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, ఏకతత్వ ఉపాసనే కరెక్ట్. అంటే ఓంకారాన్ని ఉపాసించడమే కరెక్ట్. ఓంకారాన్ని ఉపాసించాలని చెప్తున్నాడు. అంటే మనకు వ్యాధి దూరం కావాలన్నా, స్థానం దూరం కావాలన్నా, సంశయం దూరం కావాలన్నా, ఈ అవిరతి దూరం కావాలన్నా, అలబ్ధ భూమికత్వం దూరం కావాలన్నా, ఏది దూరం కావాలన్నా 9 విఘ్నాల లోపల ఈశ్వరుని ఏకతత్వ ఉపాసన, ఈశ్వరుని యొక్క ముఖ్యనామము ఓంకారాన్ని సద్యపస్థ తదర్థ భావనం చేయడమే కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి? అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. మంచిది. మీకు ఏ ప్రశ్న లేకుంటే ఇంకొక సూత్రం చెప్పి నేను క్లాస్ను ఆపేస్తాను. శ్రవణ్ గారు ఎవరినైనా కోఆర్డినేట్ చేయండి, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకుంటే తర్వాత సమయం ఇస్తాను ఈ సూత్రం తర్వాత. మీరు చెప్పండి, తర్వాత అడుగు. ఇది సమాధి పాదం లోపలనే 33వ సూత్రం. మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదం. ఇది అద్భుతమైన సూత్రం. పతంజలి యోగ శాస్త్రంలో ప్రతి సూత్రం అద్భుతమే, కానీ ప్రపంచంలో వ్యవహరించడానికి ఇది అత్యద్భుతమైన సూత్రం. అత్యద్భుతమైన సూత్రము ఏంటంటే దీని అర్థము, ఈ ప్రపంచంలో మనుషులు 4 రకాలు స్థూలంగా విభజిస్తే: మంచివారు, చెడ్డవారు, సుఖపడేవారు, దుఃఖపడేవారు. ప్రపంచాన్ని స్థూలంగా విభజిస్తే మనుషులు 4 రకాలు: సుఖపడేవారు, దుఃఖపడేవారు, మంచివారు, చెడ్డవారు. ఋషుల యొక్క నిశితమైన దృష్టి, సూక్ష్మ దృష్టి ఎంత బాగుంటుందంటే మనను ఎంతో తేలిక చేస్తుంది. ఈ ప్రపంచం ఏంటి అని మనం తల బ్రద్దలు కొట్టుకుంటే అర్థం కాదు. ఈ ప్రపంచం అంటే 4 రకాల వ్యక్తులే: సుఖపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, మంచివారు, చెడ్డవారు. వీరితోని మనం ఎలా వ్యవహరించాలి అని చెబుతుంది యోగశాస్త్రం, పతంజలి మహర్షి. వీళ్ళతోని సాధారణ మనుషుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే, సుఖపడే వాళ్ళని చూస్తే ఈర్ష్య కలుగుతుంది. భౌతికమైన అభివృద్ధిని చూస్తే మనిషి లోపల ఓర్వలేని గుణం వస్తుంది, దానినే ఈర్ష్య అంటారు. ఇక మంచి పనులు చేసే వాళ్ళని చూస్తే, అంటే భౌతికంగా అభివృద్ధి చెందిన ఓర్వరు ఈ మనుషులు, అదేవిధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన ఓర్వరు, దాన్ని అసూయ అంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే ఓర్వలేనితనాన్ని అసూయ అంటారు. భౌతికంగా అభివృద్ధి చెందితే ఓర్వలేనితనాన్ని ఈర్ష్య అంటారు. ఈ ఈర్ష్య అసూయ కలిగి ఉండడాన్ని మాత్సర్యం అంటారు. అరిషడ్ వర్గాల్లో ఇది వస్తుంది, మాత్సర్యం అని. అంటే ఓర్వలేనితనం. అంటే మనిషికి సహజంగా మనసు అనేది సత్వము, రజము, తమము మూడిటి ద్వారా తయారవుతుంది కనుక ఈ మూడిటి లోపల సత్వగుణం కంటే రజోగుణము, తమోగుణము ఎక్కువ పవర్ఫుల్గా ప్రభావితం అవుతుంటాయి. ఎప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి అంటే మనిషి జ్ఞానము పొందనంత వరకు రాజసికము, తామసికమే రాజ్యం వెళ్తాయి. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు సాత్వికం రాజ్యం వెళ్తుంది, తామసికాన్ని, రాజసికాన్ని అణచివేస్తుంది జ్ఞానం. జ్ఞానము పొందని వ్యక్తికి ఈ సుఖపడే వాళ్ళని చూస్తే ఈర్ష్య కలుగుతుంది, మంచి పనులు చేసే వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది. అంటే అవి మలినాలు. ఈర్ష్య ఒక మలినం, అసూయ ఒక మలినం. చిత్త మలినాలు అంటారు, చిత్త మాలిన్యం అది. తర్వాత దుఃఖపడే వాళ్ళని చూస్తే, అంటే దుఃఖపడే వాళ్ళంటే ఇక్కడ దీన స్థితిలో ఉన్న వాళ్ళంటే నీచ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా అనొచ్చు. అంటే మురికి గుడ్డలు వేసుకున్న వాళ్ళు, శరీరం మీద పుండ్లు ఉన్నవాళ్ళు, గాయాలు ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, నేలపైన చేతులతో నడిచే వాళ్ళని చూసి, ఇక జుట్టంతా మట్టి బారిన వాళ్ళని చూసి,
పేదరికాన్ని చూసి, చిరిగిన వస్త్రాలను చూసి అసహించుకోవడం అనేది ఇది ఒక పెద్ద మలినం. ఇది కూడా మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. అలాంటి వ్యక్తులను చూసి మనకు అసహ్యం కలగకూడదు. అసహ్యం కలుగుతుంది అంటే మనము పాపులమనే అర్థం. వాళ్ళని చూస్తే మన కళ్ళ నుంచి నీళ్లు రావాలి. అదే చెప్తాడు పతంజలి మహర్షి. మైత్రి, కరుణ అంటే బాగుపడ్డ వాళ్ళని చూసి మైత్రి చేయాలి, మైత్రి భావం రావాలి, ఈర్ష్య రాకూడదు. ఈర్ష్య దూరం కావాలంటే వాళ్ళతోని స్నేహభావాన్ని పెంచుకోవాలి. మైత్రి, కరుణ. ఎవరైతే బాధపడుతున్నారో, దీనస్థితిలో ఉన్నారో, నీచ స్థితిలో ఉన్నారో, అంగవైకల్యాలు ఉన్నారో, కుష్ఠరోగంతో ఉన్నారో, పుళ్ళతో ఉన్నారో, గాయాలతో ఉన్నారో, మసిబారి ఉన్నారో, మట్టిబారి ఉన్నారో, వాళ్ళని చూస్తే మన కళ్ళ నుంచి నీళ్లు రావాలి. వాడే మానవుడు అంటే. అసహించుకోవడం కాదు, నోటి నుంచి ఉమ్మి రావడం కాదు, కళ్ళ నుంచి నీళ్లు గారాలి. వ్యాస భాషలో దీని గురించి అద్భుతంగా వివరించాడు వ్యాసుడు ఇదే సూత్రం గురించి. ఎవరి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయో అలాంటి దీనులను చూసి ఆ కన్నీటి చుక్కలు వాళ్ళ మెడలోపల వజ్రహారాలై హారంగా మారుతాయట, వజ్రహారంగా మారుతాయంట, వజ్రహారాలు అవుతాయంట. అంటే అంత షైన్ అవుతాడు మనిషి, అంత గొప్పవాడు అవుతాడు. అంటే వాళ్ళని చూస్తే నోట్లో ఉమ్మి ఊరడం కాదు, కళ్ళ నుంచి నీళ్లు రావాలి. అదే కరుణ అంటారు. మైత్రి, కరుణ, ముదిత. ఇక మంచి పనులు చేసే వాళ్ళ ఎడ ముదిత అంటే ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. చూడండి, ఒక మనం మంచి పని చేస్తున్నాం, వాళ్ళు మంచి పనిని చూసి అసూయ చెందకూడదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు సత్సంగము, వాళ్ళు చేస్తున్నారు పుణ్యకర్మలు, వాళ్ళు చేస్తున్నారు యజ్ఞయాగాదులు, వాళ్ళు చేస్తున్నారు దాన ధర్మాలని దీన్ని ఈర్ష్య అన్నారు. ఇక్కడ దీన్ని అసూయ అంటారు. ఈ అసూయ కూడా ఈర్ష్య లాంటిదే. అంటే మంచి యందు అసూయ, అక్కడ సుఖం యందు అసూయ. సుఖము యందు ఓర్వలేనితనాన్ని ఈర్ష్య అంటారు, ఇక్కడ మంచి పనుల యందు ఓర్వలేనితనాన్ని అసూయ అంటారు. ఇలా ఉండకూడదు. అసూయకి ఏం చెప్పాడు? ముదిత అని చెప్పాడు. ముదిత అంటే వాళ్ళను చూసి సంతోషపడుతూ ప్రోత్సహించాలని చెప్పాడు. అంటే మనము పెడుతున్నాము, సత్సంగం జరిగిందని వేరే గ్రూపులలో పెడుతున్నాము, సత్సంగం యొక్క టీం పెడుతున్నాము, ఇది జరిగిందని. మనం మన మన యూట్యూబ్ వీడియోలు పెడుతున్నాము. అంటే అవి చూసి, అంటే మంచి వాళ్ళు అక్కడ ఉంటే, ఆ గ్రూపులో మంచి వాళ్ళు ఉంటే ఏం చేయాలి? దాన్ని ప్రోత్సహించాలి, దేశాన్ని పెట్టాలి, నమస్కారం అన్న పెట్టాలి, చాలా బాగుందన్న పెట్టాలి. ఏది పెట్టట్లేదంటే ఒకటి అది దాన్ని నెగ్లెక్ట్ అయినా చేయడం అవుతుంది, లేదా దాన్ని చూసిన తర్వాత పెట్టే స్వభావం లేదంటే అసూయ అని అర్థం. అసూయ ఉందని అర్థం. అసూయ కూడా మలినం లాంటిదే. వాళ్ళు జ్ఞానము సంపాదించని వాళ్ళే. ఎవరి లోపల ఈర్ష్య ఉందో, ఎవరి లోపల అసూయ ఉందో, ఎవరి లోపల అసహ్యత ఉందో వాళ్లకు జ్ఞానం లేనట్టే. జ్ఞానులు అంటే ఏంది? మనసును కడుక్కోవాలి. జ్ఞానం ద్వారా ఈ ఈర్ష్యను కడిగేసేయాలి, అసూయను కడిగేసేయాలి, అసహ్యతను కడిగేసేయాలి, ద్వేషాన్ని కడిగేసేయాలి. మనకు దృష్టిని చూస్తే కోపం వస్తుంది. కోపం వస్తుంది అంటే క్రోధం వస్తుంది. క్రోధం వస్తుందంటే కొట్టాలనిపిస్తుంది. కానీ ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్తాడంటే ఉపేక్ష, మైత్రీకరణ, ముదితోపేక్ష. ఉపేక్ష అంటే ఏంటంటే ఇక్కడ అర్థము, వాళ్ళ ఎడ ద్వేషం ఉండద్దు, వాళ్ళ ఎడ ప్రేమ కూడా ఉండకూడదు, కానీ వాళ్ళను ఉద్ధరించే పని చేయాలి. ద్వేషము అంటే క్రోధంగా ఉండకూడదు, మన్యువుగా ఉండాలి. మన్యువు అంటే వాళ్ళను ఉద్ధరించాలి, వాళ్ళ యొక్క చెడును దూరం చేసే ప్రయత్నం చేయాలి. అలా అని వాళ్ళ చెడును మనం దూరం చేయాలంటే వాళ్ళను ప్రేమించకూడదు అని ద్వేషించకూడదు. వాళ్ళను ఉపేక్షిస్తూ వాళ్ళ లోపల సంస్కరణలు తీసుకురావాలి. దాన్ని ఉపేక్ష అంటారు. మైత్రి, కరుణ, ముదితోపేక్షాణం, సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావన చిత్తప్రస. ఈ మైత్రి ఎవరి యందు ఉండాలి? సుఖపడే వాళ్ళ యందు. కరుణ ఎవరి యందు ఉండాలి? దుఃఖపడే వాళ్ళ యందు. ఇక ముదిత ఎవరి యందు ఉండాలి? మంచి పనులు చేసే వాళ్ళ యందు, పుణ్యాత్ముల ఏడ. తర్వాత ఉపేక్ష ఎవరి యందు ఉండాలి? పాపాత్ముల ఏడ. పాపాత్ముల ఏడ ఉపేక్ష అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కాదు, వాళ్ళను ప్రేమించొద్దు, ద్వేషించొద్దు, కానీ ఉద్ధరించాలి. ఇది ఉపేక్ష. అలా ఎవరైతే చేస్తారో సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావన చిత్త ప్రదర్శన,
చిత్తప్రసాదం అంటే వాళ్ళకు చిత్తప్రసాదం లభిస్తుంది. ఇలాంటి భావన కలిగిన వాళ్ళకు చిత్తప్రసాదం లభిస్తుంది. చిత్తప్రసాదం అంటే చిత్తం యొక్క ప్రసాదం ఏంటిది? సమాధి స్థితి. చిత్తం యొక్క అత్యున్నత స్థితి, గొప్ప స్థితి ఏంటిది? సమాధి. సమాధి లభిస్తుంది. అంటే ఈ మలినాలను కడుక్కుంటేనే మన ధ్యానం ద్వారా ఈర్ష్య, అసూయ, ద్వేషము, అసహ్యత అనే భావాలను కడిగి వేసుకుంటే అప్పుడు మనసు శుద్ధి అవుతుంది. ఆ శుద్ధైన మనసుకే సమాధి స్థితి లభిస్తుందని ఈ సూత్రం యొక్క అర్థం. ఇంకా ప్రశ్నలు అడగచ్చు ఒక 10 నిమిషాలు. అర్థమైందా అందరికి? అర్థమైంది గురుజీ. చాలా బాగుంది గురుజీ. దీని అర్థము చాలా బాగుంది. మనుషులందరికీ దీని అర్థం తెలిస్తే ఏ సమస్యలు ఉండవు సమాజంలో కూడా. ఇవన్నీ పుస్తకాల లోపల దాచిపెట్టి ఎవరు ప్రచారం చేయలేక, వివరించి చెప్పలేక సమాజాన్ని భ్రష్టు పట్టించారు. బ్రాహ్మణ వర్ణము ఈ పని చేయాలి. డౌట్ గురుజీ. అమ్మా, భావనాత చిత్త ప్రసాదనం. ప్రసాదనం అంటే అర్థం ఏంటి గురుజీ? చెప్పండి, దాని గురించి అర్థం కాదు. చిత్త ప్రసాదనం అంటే చిత్తం యొక్క ప్రసన్న చిత్తం యొక్క అత్యున్నతమైన ప్రసన్నత ఏంటంటే సమాధి స్థితి. అంటే శుద్ధి. మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుందంటే నిర్మలం కావడము, సాత్విక స్థితిని పొందడము, రాజసికము తామసికము లేశమాత్రం లేకపోయిన స్థితినే ప్రసాదనం అంటారు. అదే ఈశా దేశాలు పోగొట్టుకొని మలాలు నాశనం చేసుకొని చిత్తంలో నిర్మలత్వాన్ని పొందటానికి ప్రసాదనం అంటారు. అర్థమైంది గురుజీ, బాగుంది. ప్రసాదం. ఇవే బ్రహ్మలోక ప్రాప్తికి కూడా సాధనాలు. అద్భుతమైన సాధన. ఒక్కొక్క సూత్రం అమ్మా ఎంత గొప్పగా ఉందంటే ఒక్క సూత్రం చాలు. అందుకే పతంజలి మహర్షి చెప్తాడు, వేద సాహిత్యంలోని ఒక్క శబ్దం చాలు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి. ఒక్క శబ్దం, ఒక సూత్రం కాదు, ఒక శబ్దమే ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం. అంటే అంత గొప్పగా రాశారు దేవుడు గాని ఋషులు గాని శబ్దాలను. కానీ వాటిని ప్రచారం చేయలేక ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. మనుషులు ఇంత గొప్ప జ్ఞానాన్ని దగ్గర చెంతలో ఉంచుకొని ఎంత దుర్మార్గం లోపల సమాజం వెళ్తుందంటే చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఇది అతి తొందరగా చెప్పాలి సమాజంలోకి వెళ్ళి అని అనిపిస్తుంటుంది. గురూజీ మాకు రాత్రి 4 డీజేలు పెట్టి మైకులు పెట్టి చుట్టుపక్కల 4 బజార్లలో ఈ వినాయకుడు మందిరాల దగ్గర తల పగిలిపోయేటట్టు అంత గొడవ చేస్తున్నారు. ఏం ఉపయోగం లేదు. ఏమీ లేదమ్మా. నిజంగా నేను అదే రాత్రి అనుకుంటున్నాను. ఇన్ని రకాల శబ్ద కాలుష్యం లోపల అంతటా కూడా ఇలాంటి విషయాలు యోగ దర్శనం మీద, సాంఖ్య దర్శనం మీద, వేదాల మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద ప్రవచనాలు జరిగితే ఎంత బాగుంటుంది. సత్య ప్రవచనాలు చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గణపతి మండపాల్లో, టెంపుల్స్ లోపల ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ మీటింగ్ జరిగినా, 2 స్త్రీలు కలిసిన, 2 పురుషులు కలిసిన ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తే ఎంత బాగుంటుంది. అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయని ఒకసారి నేను ఆలోచిస్తుంటాను. ఎప్పుడు వస్తాయి అవి? అందరూ కూడా ఇట్లాంటి విషయాలు, మనం మాట్లాడుకునే విషయాలు అందరూ మాట్లాడుకునే రోజు ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది. అండి మేము హిందువులు అని చెప్పుకుంటారు, ఒక్కరింట్లో కూడా కనీసం ఒక్క చిన్న భగవద్గీత కూడా ఉండదండి. ఏంటమ్మా మీ ఇంట్లో భగవద్గీత లేదా ఏదైనా అడుగుతారనుకో, భగవద్గీత చూసుకుని ఉంది కానీ ఎక్కడో లోపల పెట్టాను, తీయను, ఏం చదవను కానీ ఎందుకు దాన్ని ఏమో దాచిస్తారు ఎక్కడో మూలన, దానికి చెదులు పట్టిపోతుంటది. ఏమి చదవరు, ఏమి వినరు. కార్తీక పురాణం, ఈ పురాణం, ఆ పురాణం, ఇవన్నీ బయట పెట్టుకొని చూస్తుంటారు రోజు. చెప్పండి. నేను ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళకి వేయండి, ఈ సంవత్సరం పిల్లలే పెడుతున్నారు, ఇంతగానం పెడుతున్నారు కదా నాన్న, మీకేం లాభం? ఏం లాభం అంటే అందరికి అన్నదానం చేస్తున్నా కదా అమ్మ అంటారు. అన్నదానం ఇంపార్టెంట్ కదా. మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? దేవుడు అంటే ఏంటి, గణపతి అంటే అది మాకు రాదు కదా, రాకుంటే ఎవరినన్నా ఆర్య సమాజాన్ని నిలవండి, నేను చెప్తాను. మీరు ఏంటంటే ఎవరు చేస్తారండి? మా అమ్మల నాన్నలు ఎవరు ఏం చేయలేదు, వాళ్ళకి రాదు కనుక మీ పిల్లలన్నా పిలుకుంటే నేను పిలిపిస్తా, మీరు విని ఉండంటే కాదు. 5 రోజులు ఒకటే భాగవతం. అది పిల్లలకి ఏం తెలుసండి, పెద్దవాళ్ళు చెప్పాలి కానీ. చెప్పవాలండి. పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుంది? పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తుంది.
కనుక పెద్దవాళ్ళ దోషం ఉంది. అందుకే మన మహారాజు ఏం చెప్పాడంటే, కనీసము పురుషుడైతే 25 సంవత్సరాలు బ్రహ్మచర్య పరిపాలన చేసి ఒక వేదాన్నైనా సాంగోపసాంగంగా చదివిన తర్వాతనే గృహస్థాశ్రమం స్వీకరించడానికి అర్హులని చెప్పాడు. అంటే వీళ్ళకి ఏ జ్ఞానం లేని వ్యక్తులు పెళ్లి చేసుకొని పిల్లలను కని సమాజాన్ని తయారు చేశారు. ఈ సమాజం లోపల అందుకే మహర్షి దయానంద అంటాడు ఒకసారి, పిల్లలు వీళ్ళకి ఎలా బుద్ధి ఉంటుంది, పిల్లలకు పుట్టిన పిల్లలు అంటే పిల్లలకు పిల్లలు పుడితే ఎలా ఉంటుంది, ఈ అజ్ఞానులకు అజ్ఞానులు పిల్లలు అంటే ఇక్కడ అజ్ఞానం ఉన్న వాళ్ళు పిల్లలే, ఆ పిల్లలు వీళ్ళు. అజ్ఞానుల పిల్లలు ఎలా ఉంటారు, అజ్ఞానులే ఉంటారు, ఇంకా అజ్ఞానులా ఉంటారు. కనుక మనకు వీలైనంత మనం కృషి చేద్దాము, విశ్వాసంతో చేద్దాము, మనమే చేద్దాము. మనం విశ్వాసం నుంచి ఏమాత్రము వేరు కాకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఈ సత్సంగాన్ని ఇలానే కొనసాగిద్దాము. చాలా మందిని మనం దీని లోపల ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేద్దాము. ఈ విషయం ఎలా తయారు కావాలంటే, కరోనా వైరస్ లాగా కరోనా ఎక్కడనో చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించినట్టు మన దగ్గర పుట్టిన ఈ సత్సంగ కార్యక్రమం ప్రపంచమంతా కూడా వ్యాపించే విధంగా మనం కృషి చేయాలి. ఈశ్వరుడు తప్పకుండా మనకు సపోర్ట్ చేస్తాడు. మనం అలాంటి భావంతో దృఢమైన సంకల్పంతో ముందుకెళ్దాం. అందరూ కూడా మీరు అదే చిత్తంతో ఉండండి. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహకు లోను కాకండి. ఇది తప్పకుండా నెరవేరుతుంది, మన ద్వారానే నెరవేరుతుంది. నా విశ్వాసంతో ఉండండి. గురుగారు, నేను ఈ రోజే మీటింగ్ లింక్ చూసి జాయిన్ అయ్యాను. ఈ మీటింగ్లు రోజు జరుగుతాయా గురుగారు? ఆ రోజునేమో 4 to 5 రోజు ఉంటాయి. అంటే 5 అంటే 5:30 వరకు కొనసాగుతూ ఉంటుంది. 6 కూడా అవుతుంది. కానీ మన టైం అయితే మాత్రం అఫీషియల్ 4 to 5 ఏమో. ప్రతిరోజు ఇదే లింక్ ఉంటుందమ్మా. ఆ లింక్ సేవ్ చేసి పెట్టుకోండి. ఇదే లింక్ ద్వారా రండి ప్రతిరోజు ఇదే లింక్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి యోగ శాస్త్రం గురించి జరుగుతుంది. యోగ శాస్త్రం ఆధారంగా సమస్త శాస్త్రాల మన చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక యోగ శాస్త్రమే అని లిమిట్ ఉండదు. చాలా విషయాల గురించి అవగాహన కార్యక్రమం ఉంటుంది ఇందులో. అందరూ రండి. ఇంకా మీకు సంబంధించిన వాళ్ళని కూడా మీరు రమ్మని చెప్పండి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? గుంటూరు నుండి అండి. గుంటూరు నుంచే. చాలా సంతోషమమ్మా. ఇంకా మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చెప్పండి. ఇది అందరికీ అవసరమైన విషయం. మీరు వింటుంటే ఇంకా అర్థమవుతుంది. ఇంకా వింటుంటే దీని యొక్క మహత్యం ఇంకా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికంటే చెప్పిందే చాలా సబ్జెక్ట్ ఉంది దాంట్లో. నాకు ఏమైనా డౌట్లు ఉంటే అవన్నీ చిన్న డౌట్లన్నీ ఇప్పుడు సాల్వ్ అయిపోయినాయి, క్లారిఫై వచ్చింది. మంచిదమ్మా. మీరు కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన గ్రూప్ ఉంది ఆర్య పరివార్ అని, అందులోపల మీరు జాయిన్ అయిపోండి, అవ్వండి. అందులో మీరు ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు. లింక్ ఏ ఛానల్ నాకు రావట్లేదు, చెప్పండి పేరు. యూట్యూబ్ పంపించా కదమ్మా ప్రకాశమ్మ గారు, మీరు లింక్ కూడా పంపించాను, మీరు చూసుకోలేదు. ఆ నంబర్ మీరు పంపింది నాకు రాలా. మీ పేరు మీద నంబర్ మీద ఆర్య పరివారం అని వస్తుందా గురువు గారు? కొట్టేస్తే ఆర్య పరివారం అనేది ఇప్పుడు మీరు నెంబర్ చెప్పండి, శ్రవణ్ గారు మిమ్మల్ని యాడ్ చేసేస్తారు. మీ నెంబర్ చెప్పేసి 9666 1 minute అమ్మా. 9666 50142 50142. మీ పేరమ్మా? ఝాన్సీ లక్ష్మి ఆర్య. ఝాన్సీ లక్ష్మి. ఓకే అమ్మా, నేను యాడ్ చేస్తాను మిమ్మల్ని. అమ్మ మీకు నేను లింక్ చెప్తాను. లింక్ మీకు నేను దీంట్లో స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. నమస్తే అండి. ఈ రోజు రికార్డింగ్ చేశారా అండి? అది ఒకసారి షేర్ చేయగలరా? శ్రవణ్ గారు చేస్తున్నారు. రికార్డింగ్ అవుతుందండి. అయితే అది ఏంటంటే యూట్యూబ్ లో పెట్టట్లేదు మేము. ఆ యూట్యూబ్ లో పెట్టడము కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. ఇవాళ ట్రై చేస్తాంలేండి ఈరోజు. లేకపోతే నాకు షేర్ చేయగలరా అండి? అది ఓం నమస్తే. స్క్రీన్ షేర్ అవుతుందా? అలా స్క్రీన్ షేర్ అవుతుందా? లింక్ రాలేదు మాదే ఇంకా. స్క్రీన్ షేర్ అవుతుందండి. చూడండి లింక్ ఇది అమ్మా, ఇది చూడండి యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది. మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఇది నేను కాపీ చేసుకొని మెసేజ్ లో పెట్టాను. సత్యవాది ఛానల్ ఆనంద్ కుమార్ 2757. ఆనంద్ కుమార్ 2757.
ఆనంద్ కుమార అని ఉంది. కుమార 2757 కుమార్ అని లేదు, కుమార. ఆనంద్ కుమార్ స్క్రీన్ షాట్ పెట్టినాను మాది. నేను ఇది కూడా మళ్ళీ మెసేజ్ లో పెడతాను. ఆనంద్ కుమార్ అంటే కుమారా అని ఉంది అందులో. యూట్యూబ్ ఛానల్, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఆనంద్ కుమార 27. అది చెప్పండి అమ్మ మీరు, ఝాన్సీ గారు అమ్మకి చెప్పండి, ప్రకాష్ అమ్మకు చెప్తానండి. చెప్పండి. 2737 2757 అమ్మా. ఇప్పుడు నేను మీ స్క్రీన్ షాట్ లో కూడా కనిపిస్తుంది యూట్యూబ్. నేను దీన్ని మెసేజ్ రూపంలో పెడుతున్నాను. ఆనంద్ కుమార ANANDKUMARA 2757. అంతే అంతే నేను షేర్ చేశాను, మీకు దాంట్లో కనిపిస్తుంది. వాట్సాప్ లింక్ పంపించానండి, మీరు యాక్సెప్ట్ చేయండి. అస్తు, ధన్యవాదాలు మహోదయ. జీ చెప్పండి. నెంబర్ వస్తారా? యాడ్ చేయమంటారా నెంబర్? 9440. ఒక్క నిమిషం, మీరు వారేపరి వాళ్ళు ఉన్నారు కదండి మీరు? ఉన్నానండి. అయితే ఒక పని చేస్తాను, నేను మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను, మీరు యాడ్ చేయండి. వారందరూ మీ వైపు ఎంతమంది ఉంటే అంతమందిని యాడ్ చేయండి, ఓకేనా? నాకు రాదు, ఈయనకి ఇస్తే బాగుంటుంది, ఈయన అందరికి చేస్తాడండి. ఎవరండి, ఎవరు చెప్పండి? 9440. ఒక్క నిమిషం అండి. 9440 260 598. ఏం పేరండి? పరమానంద. సార్ మా నంబర్ కూడా యాడ్ చేయండి సార్. పరమానంద 9440 260 598. ఓకే, ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే. నా పేరు రజని అండి, నా పేరు యాడ్ చేయండి. నెంబర్ చెప్పండి. 9248 9248 000 000 888. రజనీ గారు, ఓకే ఓకే. ప్రకాశమ్మ గారు, మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారమ్మా. మీరు ఏం పెట్టా చూస్తే రావట్లేదు, వాట్సాప్ లో చూసానే. మీరు చూడడం రావట్లేదేమో కానీ మీరు ఆల్రెడీ ఉన్నారు. నేను మళ్ళీ ప్రత్యేకంగా కూడా పెట్టాను, మరి మీరు చూడట్లేదు. అది మీ నంబర్ లాస్ట్ 3636 కదా? అవునమ్మా. ఇంతవరకు ఎంత వెతికినా నాకు కనపడలేదు, నిన్న మొన్న. సరే, మీ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు. 630 ఎంతమ్మా? 630 630 33 33 76 573. మళ్ళా చూసుకోండి ఒకసారి. 630 76 573. అవునమ్మా, ఓకే. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. చూడండి మరి. ధన్యవాదాలు. శ్రవణ్ గారి నెంబర్ ఎక్కించుకోండి. మరో నెంబరు 900 85 45 99. 99 అండి. చెప్పండి. ఆరే పరివారం పెడితే అందరికి అక్కడికి వస్తుంది కదా. ఆరే పరివారమే పెడతానమ్మా, నేను ఆరే పరివారమే పెడతాను. తిరుపతి గారా ఇది? తిరుమల లక్ష్మణరావు, టి లక్ష్మణరావు. లక్ష్మణ్ గారు, ఓకే అండి, నేను యాడ్ చేస్తాను. లక్ష్మణరావు. అయితే ఒకటండి, ఇక్కడ నేను అనేది ఏంటంటే, నేను మీ దాంట్లో ఇప్పుడు మీరు ఎవరు అన్నారు కదా, మీరు పరమానంద గారు అని, పరమానంద గారికి అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను. వారి తరపున ఎంతమంది ఉంటే అంతమందిని యాడ్ చేసేయండి ఇంకా, ఓకేనా? అలాగే చెప్తాను. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తాను, అతనికి మీ పేరు ఇచ్చానని చెప్తాను. చెప్పండి. ధన్యవాదాలు. ఓకే ఓకే, ధన్యవాదాలు మీకు. ఓకే జీ చెప్పండి. ఇంకా ఎవరిదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకెవరైనా ఈ రోజు జరిగిన సత్సంగం మీద కానీ, లేదంటే ఇప్పటి వరకు మీకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగితే మనం ముందుకెళ్దాం, లేదంటే క్లోజ్ చేద్దాం. ఎవరిదైనా ప్రశ్న ఉంటే ముందుకెళ్దాము, లేకుంటే క్లోజ్ చేద్దామండి. ప్రశ్న ఇది లేకుంటే మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. గురువు గారు, కేశములు లేని వాడు ఈశ్వరుడు అన్నారు కదా, ఇక్కడ కేశాలు అంటే 5 చెప్పారు కదా, అవి ఒకసారి చెప్పరా? చెప్తాను. కర్మ, ఆశ, విపాశయాలు, ఇంకా మిగతా 2 ఏంటి?
మనకు ఉంది ఇందులో క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర అని ఉంది. ఇది సూత్రము. దీనిలో క్లేశం లేనివాడు, కర్మ లేనివాడు, విపాకము లేనివాడు, ఆశయము లేనివాడు ఈశ్వరుడు. క్లేశములు 5 రకాలు. క్లేశములు 5 రకాలు, పంచక్లేశాలు ఉంటాయి. అవి ఏంటంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. దీనికి పీడిఎఫ్ గానే ఏమన్నా ఉందా గురువు గారు? కంటే మీరు ఈ సత్యవాది ఛానల్ చూస్తుంటే దానిలో వీడియోస్ ఉంటాయి. అందులో తర్వాత నేను మెసేజ్ రూపంలో మీకు పెడతాను. నోట్స్ పెట్టండి. అస్తు, ధన్యవాదాలు. ఆపేద్దామా? నమస్తే గురు. నమస్తే. నమస్తే అయ్యా. ఇప్పుడు మనము ఇక్కడ అంతరాత్మ అనే దాంట్లో పదములో ఎన్ని పదాలు ఏమేమి తీసుకోవాలి? అంతరాత్మ అనే పదం ఉంది కదా, అందులో పదాలు ఒకటేనా విడివిడిగా వస్తాయా? అంతరాత్మ అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. అంతరాత్మ అంటే మన లోపల ఉన్న ఆత్మను కూడా అంతరాత్మ అంటారు. ఆత్మ లోపల ఉన్న పరమాత్మను కూడా అంతరాత్మ అంటారు. ఇది ప్రకరణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. అంతరాత్మ అనే దానికి పరమాత్మ కూడా అంతరాత్మ అనే పేరుంది, ఆత్మ కూడా అంతరాత్మ పేరుంది. అంటే సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అక్కడ మనం అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక అంతరాత్మ అని అనొచ్చు, దేనైనా అనొచ్చు, రెండింటిని అనొచ్చు. అయితే అక్కడ దీంట్లో ఒక సందేహం ఏంటంటే, ఈశ్వరుడు కోరుకున్న వారికి కోరిన వారికి కూడా అంటే నాకు సద్బుద్ధిని ప్రేరేపించమని నేను రోజు కోరుతున్నాను అనుకోండి, పరమేశ్వరుణ్ణి కోరుతున్నాను. ఒక వ్యక్తి కోరడం లేదు, అతనికి కూడా ప్రేరణ ఇస్తుంటాడా? అతనికి అంటే ఇది నువ్వు చేసేది చెడు అని, ఈ దారి వెళ్ళకని అందరికీ సమానంగా ప్రేరేపిస్తుంటాడా ఈశ్వరుడు? కొందరికి మాత్రమే ఇస్తాడు ఈశ్వరుడు ప్రేరణ? మంచి ప్రశ్న అండి. ఈశ్వరుడు కోరుకుంటే ప్రేరేపిస్తాడు, కోరుకోకుంటే ప్రేరేపించడు అంటే న్యాయకారి కాడు. ఎందుకంటే న్యాయకారి అందరికీ న్యాయంగానే ఉండాలి, అందరికీ ప్రేరేపించాలి. మరి ఏంటి కోరుకోవడం? ఏంటంటే కోరుకోవడం అంటే ఈశ్వరుని ఎవరైతే ధరిస్తారో, అంటే ఈశ్వర జ్ఞానాన్ని ఎవరైతే పొందుతుంటారో, జ్ఞానము బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి. జ్ఞానము అన్నిటికంటే సుప్రీం నాలెడ్జ్ ఏంటంటే ఈశ్వరునిది. ఈశ్వరుని జ్ఞానాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో, ఈశ్వరుని గురించి నిరంతరము విచారించేవారు ఈశ్వరి జ్ఞానాన్ని ఎక్కువ పొందుతుంటారు. ఈశ్వరుని జ్ఞానాన్ని ఎవరైతే ఎక్కువ పొందుతుంటారో వాళ్ళకి ఈశ్వర జ్ఞానం అధికమవుతుంది కనుక వాళ్ళ లోపల జ్ఞానం శుద్ధి. బుద్ధి ఎలా శుద్ధి అవుతుంది అంటే జ్ఞానంతో శుద్ధి అవుతుంది. ఈశ్వర జ్ఞానం ద్వారా బుద్ధి అద్భుతమైన శుద్ధిని అందుతుంది. దానివల్ల సత్కర్మలు చేస్తారు ఆ మనుషులు. ఒకటి. రెండవది, ఎవరైతే ఈశ్వరుని కోరుకుంటారో, ఈశ్వరుని కోరుకునడం అంటే ఏంటంటే ఈశ్వరునికి సమర్పించడం. సమర్పించడం అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాలించడము, ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇచ్చినా కానీ మనం స్వీకరించడం. దాన్ని ఈశ్వరుని కోరుకోవడానికి మంచి ప్రార్థన, భక్తిభావం అంటే ఇది. అంటే ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించడం, ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇచ్చినా స్వీకరించడాన్ని నిజమైన భక్తి అంటారు. ఆ భక్తి కలిగిన వ్యక్తులకు కూడా ఈశ్వరుడు సద్బుద్ధిని ఇస్తాడు. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వడంటే, మిగతా వాళ్లకు ఈశ్వర జ్ఞానం లేదు కనుక జ్ఞానం తక్కువ ఉన్నవాడికి బుద్ధి శుద్ధిగా ఉండదు. ఒకటి. రెండవది, వాడికి స్వార్థం ఉంటుంది కనుక ఈశ్వరుని ఈ ఆజ్ఞను పాటించడు, ఈశ్వరుని ఫలాన్ని కూడా నేను స్వీకరించ అంటాడు. అలాంటి వ్యక్తికి బుద్ధి ప్రేరణ జరగదు. అలా అయ్యా, ఇప్పుడు మీకు ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, అది మీరు చెప్పింది చాలా విశేషమైనటువంటి భావార్థం చెప్పారు. ఇప్పుడు జీవుడికి కర్మలు చేయడములో స్వతంత్రం ఇచ్చినాడు పరమేశ్వరుడు. అయితే మరి పరమేశ్వరుడు ఇచ్చిన తర్వాత ఈ పని చేయు, ఈ పని చేయకు, ఇది మంచిది, ఇది చెడ్డదని ప్రతి కర్మలో
అంటే కర్మలో రెండు రెండు బాగా అంటే మిశ్రిత కర్మ, మంచి కర్మ ఉంది, చెడ కర్మ రెండు కలిసి ఉన్నాయి. ఈ కర్మ చెయ్యకు, ఈ కర్మ చెయ్యని జీవుడు ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ ప్రతి క్షణము ప్రేరేపిస్తూ ఉంటాడా? ప్రేరేపించడు. ఎప్పుడైనా ఈశ్వరుడు మనకు వేదాన్ని ఇచ్చాడు, వ్యవస్థనిచ్చాడు. దాని ద్వారా జ్ఞానాన్ని పొంది మనము ప్రేరణ కోసం ప్రయత్నం చేసుకోవాలి. స్వయం ప్రేరణ అంటే జ్ఞానము అనేదే ప్రేరేపిస్తుంటది. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే మనకు ఇంతకు ముందున్న స్మృతి ప్రకారం పనిచేస్తాము. ఇది సుఖము అనే ఒక స్మృతి మనకు మళ్ళీ ఆ పనిని చేయడానికి ప్రేరేపిస్తుంటుంది. ఈ దుఃఖము అనే ఒక అనుభూతి మన లోపల ఆ పనిని చేయకుండా చేస్తుంది. అంటే మన లోపల ఉన్న జ్ఞానమే మన బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని ప్రేరేపించే జ్ఞానము ఇంకా శుద్ధి కావాలనుకుంటే ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని మనము ధరించాలి. ఒకటి. రెండవది ఈశ్వరునికి సమర్పణ భావం మనం చేస్తే, అంటే ఈశ్వర నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు ఏ ఫలం ఇచ్చినా నేను స్వీకరిస్తానంటే దాని అర్థం ఏంటిది? మనలోని అహంకారాన్ని తగ్గించుకుంటున్నాము. సమర్పించడం వల్ల అహంకారం తగ్గిపోతుంది. అహంకారం తగ్గిపోవడం వల్ల ఈశ్వరుడు మనము కోరుకునే దానికంటే ఇంకా ఈశ్వరునికి మనం సమర్పిస్తున్నాం గనుక అతడు సర్వజ్ఞుడు గనుక, సత్యవంతుడు సర్వజ్ఞుడు గనుక అతని ద్వారా ప్రేరణ అనేది కూడా మనకు కలుగుతూ ఉంటుంది. అలా అంటే ఈశ్వరునికి మనం సమర్పణ భావం చేయడం అంటే అహంకారం తగ్గించుకోవడం. ఈశ్వరుని ధరించడం అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం. జ్ఞానాన్ని పెంచుకోవడం, ఈశ్వర జ్ఞానము జీవాత్మ జ్ఞానం కంటే, ప్రకృతి జ్ఞానం కంటే గొప్పది కనుక ఆ జ్ఞానాన్ని పొందితే మిగతా జ్ఞానాలన్నీ కూడా వచ్చినట్టే. అలాంటి జ్ఞానంతోని బుద్ధిని నింపుతున్నాం గనుక ఈశ్వర జ్ఞానంతోని మన బుద్ధి ప్రేరేపించబడుతుంది. అంతేకాకుండా మనం సమర్పణ భావంతో చేస్తున్నప్పుడు మనలో అహంకారం తగ్గుతుంది గనుక ఈశ్వరుడు అంటే మనము మన స్వతంత్రాన్ని వదిలేస్తున్నాము. ఈశ్వర నాకు స్వతంత్రం ఏమొద్దు, మీరు ఏ విధంగా ప్రేరేపిస్తే అది చేస్తాను అనే ఒక భావానికి మనం వచ్చినప్పుడు ఈశ్వరుడు మన లోపల సద్బుద్ధిని కలిగిస్తాడు. అలా ఈశ్వరుడు కర్మలు చేయడములో ఇది చెయ్యకు, ఇది చెయ్యు, ఇది మంచిది చెడ్డదని చెప్పినప్పుడు ఈశ్వరుడు మా జీవుడికి స్వతంత్రం ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఈశ్వరుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఈశ్వరుడు వారించడు, వార్నింగ్లు ఇవ్వడు. ఈశ్వరుడు యొక్క జ్ఞానం ఇట్లా వేదం కూడా ఎలా ఉంటుందంటే ఈ పని వల్ల ఈ లాభాలు ఈ నష్టాలు, ఈ పని వల్ల ఈ లాభాలు ఈ నష్టాలు ఉంటాయని చెప్పడమే జరుగుతుంది. అది మనకు స్వతంత్రం ఉంది కనుక ఆ పని చేసి మంచి పని చేసి సుఖాన్ని పొందొచ్చు, చెడు పని చేసి దుఃఖాన్ని పొందొచ్చు. చెడు చేసిన ఈశ్వరుడు అడ్డగించడు, మంచి చేసిన ఈశ్వరుడు అడ్డగించడు. ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో, నేను జ్ఞానాన్ని పొందాను, నేను అన్ని రకాల శిక్షణ పొందాను, అయినా నాకు బుద్ధి లోపల ఇంకేదో తేడా కనిపిస్తుంది అన్నప్పుడు ఈశ్వరుని ఫైనల్గా మనం ప్రార్థిస్తే ఈశ్వరుడు సహకరిస్తాడు. మనకు సంపూర్ణమైన విజ్ఞానం కలిగి సద్బుద్ధి వస్తుంది. అలా స్వతంత్రాన్ని ఎప్పుడు తీసుకోడు. స్వతంత్రాన్ని మనం ఇస్తే, మనం స్వతంత్రాన్ని తనకు అర్పించడాన్నే భక్తి అంటారు. మన స్వతంత్రాన్ని అర్పించడమే భక్తి. మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆల్రెడీ. దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే జీవులకు స్వతంత్రాన్ని ఇవ్వడం. స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రంతో పాటు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం లోపల ఏ జ్ఞానాన్నైనా తీసుకొని ఏ పనినైనా మనం చేయొచ్చు. కానీ అతడు న్యాయకారి కనుక పనికి తగ్గ ఫలానే కనుక మనం ఎందుకు ఈశ్వరుని కోరుకుంటామంటే, ఈశ్వరుడా నీ శిక్షకు మేము గురిగాని పని మేము చేయాలి, మేము ప్రయత్నం చేస్తున్నాము, చదువుతున్నాము, అయినా కానీ ఏవో తప్పులు చేస్తున్నాము అని భగవంతుని శరణుదొచ్చడాన్ని భక్తి అంటారు. అలా మనం సమర్పిస్తే ఈశ్వరుడు మన స్వతంత్రాన్ని తీసుకోవడం కాదు. ఇప్పుడు ఇద్దరం కారులో వెళ్తున్నామండి, నాకంటే నా ఫ్రెండ్ బాగా కారు నడపగలడు, నేను నడుపుతున్నాను. నేను నడిపినప్పుడు నా ఫ్రెండ్ మంచివాడు కనుక తను హ్యాండిల్ తీసుకోడు, స్టీరింగ్ తీసుకోడు. కానీ నేను ఏమంటా అంటే మంచి ఫ్రెండ్ మన స్టీరింగ్ నేను నడుపుతాను నాకు ఇచ్చేయని అనడు కదా. కానీ అతనికి నాకంటే ఎక్కువ డ్రైవింగ్ వచ్చు కనుక నేను దాన్ని గమనించిన వాడిని కనుక నిజాయితీగా కాదు, నేను నడపడం కాదు మీరే నడపండి అని అతనికి నేను నా స్టీరింగ్ ఇస్తాను. స్టీరింగ్ ఇచ్చినప్పుడు అతడు నాకంటే పర్ఫెక్ట్ నడుపుతాడు. ఆ విధంగానే ఈశ్వరునికి మన స్టీరింగ్ ఇవ్వచ్చు. మనం ఇస్తే తీసుకుంటాడు కానీ ఈశ్వరుడు లాక్కోడు మన స్టీరింగ్ను. ఈశ్వరుడు స్టీరింగ్ను లాక్కుంటే మన స్వతంత్రాన్ని లాక్కున్నట్టు అవుతుంది. మనం స్టీరింగ్ని ఇస్తే మన స్వతంత్రాన్ని అతనికి అర్పించ.
కనుక ఈశ్వరుడు మనకు స్వతంత్రాన్ని ఇస్తాడు. ఆ స్వతంత్రము ఇచ్చాడు, వేదాన్ని కూడా ఇచ్చాడు. అంటే మనకు కరెక్ట్ శిక్షణ ఇచ్చాడు, మంచిగా కారు నడిపే విధంగా డ్రైవింగ్ ఇచ్చాడు. అయినా నడపలేకపోతున్నప్పుడు అతనికి స్టీరింగ్ మనం ఇవ్వచ్చు. అప్పుడు చక్కగా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆత్మానం రతినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. అంటే మనము ఒక వాహనంలో ప్రయాణిస్తున్నాము. దానికి డ్రైవర్ ఎవరు? మన బుద్ధి. ఆ బుద్ధిరి జ్ఞానైన శుద్ధతి. బుద్ధికి జ్ఞానం ఉంటే కరెక్ట్ నడుపుతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఈ వాహనం అంటే శరీరం, బుద్ధి అంటే డ్రైవర్, ఆత్మ ప్రయాణికుడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బ్రహ్మలోకం వెళ్తున్నాడు. ఇది అంటే బుద్ధి కరెక్ట్ డ్రైవ్ చేస్తే బ్రహ్మలోకాన్ని ఆత్మ బ్రహ్మలోకం చేరుతుంది ఈ శరీరం ద్వారా, లేకుంటే చేరదు. ఈ శరీరములో ఉన్న బుద్ధి అంటే మనం పొందిన జ్ఞానము ఇంకా రావాలని ఈశ్వరుని మనం వేడుకోవచ్చు. జ్ఞానాన్ని ఇంకా ఇమ్మని వేడుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేసే విధంగా. ఇలా శాస్త్రము ఎన్నో రకాల అనుకూలతలు కలిగి ఉంది. సత్యమైన జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎన్నో విధానాలను ఇచ్చింది మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం. అవి తెలుసుకోవాలి మనం. అర్థమైందా అండి? ధన్యవాదాలు ఆచార్యజీ. ఇక్కడ మేము ఇక్కడ మనము సంధ్యోపాసనలో ఏ జగదీశ్వర దయానిధి భవత్ కృపయా అని చెప్తాం కదా, మాకు ధర్మార్థ కామ మోక్షం ద్వారా వెంటనే మాకు ఫలం సిద్ధించమని అంటాం కదా. అసలు దానికి అది సమర్పణ భావం వస్తుంది. సమర్పణ భావం అంటే ఏమిటి? ఇప్పుడున్న దానికి అక్కడ అర్థంకు ఏం తీసుకోవాలి? అంటే హే ఈశ్వర దయానిదే భవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామోక్షాణం సద్య సిద్ధిర్భవన అనే దానికి అర్థం ఏంటంటే, ఈశ్వరుడు మాకు ఇవే ఇవ్వు, నాకు వేరే వద్దు, మీరు ఇవే మాకు ఇవ్వండి అంటే, మీరు ఇవి నాకు ఇవ్వండి అని అతనికి మొత్తం సమర్పించుకుంటున్నాం. మన కర్మలన్నీ సమర్పిస్తున్నాము. మన కర్మలన్నీ అతనికి సమర్పించి మమ్ములను ఈ ధర్మార్థ కామోక్షాలు ఇప్పుడే సిద్ధించే విధంగా సహాయం చేయమని ఈశ్వరుని కోరుకుంటున్నాం. మాకు ధర్మార్థ కామోక్షం వెంటనే సిద్ధించాలని. దీనిలో సమర్పణ భావం అంటే ఏంటంటే ఈశ్వరునికి సరెండర్ అవుతున్నాము. ఈశ్వర నాకేంది లేదు, నువ్వు ఇచ్చేసేవి 4, నన్ను ఏం